శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఎలవేల్పులైన శ్రీ సూర్యనారాయణ సుబ్బాయమ్మ దంపతుల దివ్య ఆశీస్సులతో గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాం. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు సాయిలక్ష్మి. భారతి అభినవ ఆనందవర్ధన అయిన ఆచార్య బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గురువుగారిని పూలమాలతో సత్కరించవలసిందిగా గొత్తి సత్యనారాయణ గారిని కోరుచున్నాం. నిన్న అరణ్యవాస ఆరంభం, అందులో ధర్మరాజుకు వచ్చినటువంటి మొట్టమొదటి సమస్య ఏమిటంటే, తనను నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్లకు భోజనం పెట్టడం ఎలాగా, వాళ్ళని కాపాడటం ఎలాగా, వాళ్ళని పోషించటం ఎలాగా అని. సాధారణంగా ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరు. నా సంగతి నేను చూసుకుంటాను, ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా ఉంటుంది అనుకునేటువంటిది. కానీ ధర్మరాజు నిజమైనటువంటి ధర్మరాజు గనక, సార్థక నామధేయుడు గనక, ఆయన చాలా కష్టపడి ధౌమ్యుల వారిని ప్రార్థించి ఈ నాతో పాటు వచ్చి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భోజనం నేను పెట్టాలి. ఎలాగా అని అంటే, ఆయన అనుస్యూతంగా, అంటే పరంపరగా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి విద్య అనే ఉంటుంది. గురు పరంపర అని అంటారు. ఆ గురు పరంపరగా వచ్చినటువంటి ఆదిత్య ఉపాసన అనేటువంటి దాన్ని ధర్మరాజుకు బోధించి, నాయనా దీని చేత నీవు ఆదిత్య అనుగ్రహం సంపాదించు, ఆయన నీకు కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారు అని చెప్పారు. ఆ విధంగానే ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సు కూడా చాలా గొప్పగా చేశాడు. హితుడైన తన పురోహితునుపదేశంబు పేర్మితో చేసికొని ధర్మసుతుడు నెమ్మి పుష్పోపహారమ్ముల ఆదిత్యు పూజించి భాగీరథీ జలంబులందుండి గంగానదిలో నిలిచి శ్రేష్టమైనటువంటి పువ్వులతో సూర్యుణ్ణి ఇంద్రియాలు చెదరకుండా, మనస్సు పక్కకి పోకుండా ఆరాధించాడు. ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నానంటే, సాధారణంగా చాలామంది ఏమండి ధర్మరాజుకి అనుగ్రహించినటువంటి సూర్యుడు మనకు కూడా ఇస్తాడా అని అంటే, తప్పకుండా ఇస్తాడు. ఆయన చేసినట్లుగా చేయాలి మనం. వాయుభోజనుడు ప్రాణాయామపరుడునై 2 నియమాలు పెట్టుకున్నాడు. ఆహారమేమీ తీసుకోడు, గాలి మాత్రమే భోజనం. రెండవది ప్రాణాయామపరుడు. ప్రాణాయామపరం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నియంత్రించటం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సహజ సిద్ధంగా అయిపోతూ ఉంటాయి, వాటి మానాన అవి జరిగిపోతూ ఉంటాయి. మనం ఏ పనిలో ఉన్నా సరే, ఈయన నా మీద దృష్టి పెట్టలేదు అని పీల్చే గాలి విడిచే గాలి ఆగిపోవు, పోతూనే ఉంటాయి. నిద్రలో కూడా అతి సహజంగా వెళ్ళిపోతూ ఉంటాయి. దానిని నియంత్రించటం, దానివల్ల చాలా గొప్ప ప్రయోజనం కలుగుతుంది. పెద్దవాళ్ళు చెప్పారు, గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ అని. గీతాధ్యయనం చేసినటువంటి వారికి, ప్రాణాయామమునందు శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళకి పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా ఉండవు అని. ఆ విధంగా దైవ అనుగ్రహం, ఆదిత్య అనుగ్రహాన్ని సంపాదించి ఆయన చేత ఒక తామ్రస్థాలి అంటే రాగి పాత్ర, దాన్ని అక్షయ పాత్ర అని అంటున్నాం. అక్షయము అంటే తరగదు. అక్షయ అనేటువంటి మాట మనం ఇంకో చోట కూడా వింటూ ఉంటాం. ఏమిటి, అర్జునుడికి అక్షయ తూణీరములు 2 ఉన్నాయి. అంటే ఏమిటి, ఈ బాణాలు ఈ వెనక కట్టుకుంటారు. అందులో నుంచి ఎన్ని బాణాలు తీసినా కానీ అక్కడ మళ్ళీ ఒక బాణం తీస్తే వెంటనే ఇంకో బాణం అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పొదులలో తీసుకొచ్చి కట్టుకోనక్కర్లేదు. అలాగే ఇక్కడ ధర్మరాజు గారికి తామ్రస్థాలి ఇచ్చారు.
తామ్రస్థాలు ఇస్తే ఆయన ఆ అక్షయపాత్ర సంపాదించి ఒక 2 నియమాలు పెట్టారు. అయ్యా, నీ ఇష్టం, అందులో మీరు ఏ పదార్థం కోరితే, ద్రౌపది ఏ పదార్థం కావాలనుకుంటే ఆ పదార్థం పుడుతుంది. ఎంతమందికి కావాలంటే అంతమందికి ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత ఇంకా ఎవరు భోజనానికి లేరు అని అనుకున్న తర్వాత యజమానుడమైనటువంటి నీవు భోజనం చేయాలి. నీకు పెట్టిన దాంట్లో మిగిలినటువంటి దానిని ద్రౌపది భుజిస్తుంది. ద్రౌపది భుజించిన తర్వాత ఇక అక్కడి నుంచి అందులో ఆహారం రాదు అని నియమం చెప్పారు. ఆ ప్రకారంగా ధర్మరాజు 12 సంవత్సరాలు కూడా అనేక సహస్ర మహీసురవరులను అనుదినంబును అభిమత భోజనంబులం తనిపి, అనేక సహస్ర, చాలా వేలు, 100 కాదు, 10 కాదు, 1000 కాదు, వేల కొలది ధర్మరాజుకి భోజనం పెట్టడం చాలా సరదా. ఎంత ఎక్కువ మంది భోజనం చేస్తే అంత ఆనందపడతాడు ఆయన. రాజసూయ యాగం చేసినప్పుడు ఆయన దగ్గర ఒక శంఖం ఉండేదిట. ఆ శంఖము 1,00,000 మంది భోజనం చేస్తే తనంతా తాను మోగుతూ ఉండేదిట. ఎవరు మోగించక్కర్లా దానికి. 1,00,000 మంది ఉత్తములైనటువంటి వ్యక్తులు భోజనం చేస్తే తనంత తాను మ్రోసేటువంటి శంఖము రాజసూయము జరిగిన అన్ని రోజులు మోగుతూనే ఉందిట. అలా అంటే ఎన్ని లక్షల మంది భోజనం చేశారో తెలియదు. ఆ ద్రౌపది వీళ్ళందరికీ అన్నపానాలన్నీ కూడా స్వయంగా తల్లిలాగా చూచుకున్నది ద్రౌపదియే. ఆ ద్రౌపది తను మధ్య అర్ధరాత్రంబుగాని కుడువదట్టే. అందరూ భోజనాలన్నీ చేశారు, ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేరని నిశ్చయించుకున్న తర్వాత అర్ధరాత్రి భోజనం చేసేదిట. ఆ దంపతులకు ఆ అన్నదానం మీద అంత మక్కువ. ఆ రకంగా వాళ్ళు అన్నదానం చేసి కాలక్షేపం చేశారు, ప్రారంభించారు అరణ్యవాసం. సరే, ఒక్కసారి మనం హస్తినాపురం దగ్గరికి వెళ్ళొద్దాం. ఈ లోపల ఏం జరిగిందంటే, ధృతరాష్ట్రుడున్నాడే చాలా విచిత్రమైన మనిషి. ధృతరాష్ట్రుని గురించి వ్యాసుల వారు 2 చోట్ల ఒక విచిత్రమైన పదం వాడారు. మనీషి, అమనీషి అని. అంటే బుద్ధి ఉన్నవాడా బుద్ధి లేనివాడా అనేది తెలియకుండా వాడాడు. ధృతరాష్ట్రో అమనీషి అని కూడా విడదీయచ్చు, మనీషి అని విడదీయచ్చు ఆ సంధి. అంటే ధృతరాష్ట్రుడు మనందరికీ తెలిసినవాడే కదా, గురుడ్డివాడు, జాత్యంధుడు అంటారు. జాత్యంధుడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే గుడ్డివాడు, బయటపడిన తర్వాత అసలు ప్రపంచం తెలియదు అతనికి. అటువంటి జాత్యంధుడు లక్షణం చేత, బుద్ధి విశేషం చేత కూడా అంధుడే. అతనికి బుద్ధిలో ఒకే ఒక్క ధ్యానం. అదేమిటంటే దుర్యోధనుడు. వాడి మీద అనితర సాధారణమైన ప్రేమ, వాత్సల్యం. ఆ ప్రేమయే అతన్ని చాలా నాశనం చేసింది. ఆ ధృతరాష్ట్రుడు ఒక రోజున వీళ్ళు అరణ్యవాసం చేయడానికి వెళ్ళిపోయిన తర్వాత విదురుణ్ణి పిలిచాడు. విదురుడంటే మీకు తెలుసు, విదురుడంటే తమ్ముడు. ధృతరాష్ట్రుడికి పాండురాజుకి తరువాత పుట్టినటువంటి వాడు. ఆ కథ అంతా కూడా మీరు ఆది పర్వంలో వినుంటారు. ఆ విదురుడనేటువంటి వాడు మహామేధావి, జ్ఞానవంతుడు. ఆయనకు తెలియని విషయం అంటూ లేదు. ముఖ్యంగా విదుర నీతి అని భారతంలో 600 శ్లోకాలు ఒక రాత్రి అంతా ధృతరాష్ట్రుడికి చెప్పి 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 అతన్ని బాగు చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. ధృతరాష్ట్రుడు చివరికి ఒక మాట అన్నాడు, నువ్వు చెబుతూ ఉండు, నేను బాగుపడతానో పడనో నీకెందుకులే, నువ్వు చెబుతూ ఉండు అన్నాడు, నాకు కాలక్షేపం చేయి అన్నాడు. అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఒకరోజు పిలిచాడు. పిలిచి, ఏమయ్యా, ఇప్పుడు నీవు భార్గవు కంటే బుద్ధిమంతుడవు, పాండవ కౌరవులకు సమ్మతుండవు, చెప్పుము ఇంకా పాండవులేమి చేయువారు అని అడిగాడు. అంటే మనం వాళ్ళని ఓడించి అరణ్యాలకు తోలిపారేశాం. తరువాత వాళ్ళు ఏం చేస్తారంటే ధృతరాష్ట్రుడు మన మనస్సులో కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలకు అనుగుణంగా మన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ధృతరాష్ట్రుడి ఉద్దేశంలో
ఆ అరణ్యాల్లో వాళ్ళు తిండి గుడ్డ లేక రక్షణ లేక ఏ దిక్కుమాలిన చావో చచ్చిపోతారు అని అతని ఆలోచన. కానీ విదురుడు ఏం చెప్పాడు, వాడు ఏం చేస్తారో చెప్పు అని అంటే విదురుడు అన్నాడు, దేవమూర్తులు, పాండుపుత్రులు, ధీర చిత్తులు, వారి పెంపు ఈ వెరుంగనివాడవే ధరణీశ, వాయుసుతుండు గాంధీవియున్ భుజ విక్రమ ప్రకటీకృతుల్ వివిధాస్త్ర విద్యా విశేషులు వైరి వీరుల దక్కనిత్తురే పోరులన్ అని చెప్పాడు. విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గర ఇద్దరు మనుషులున్నారు. ఒకడు విదురుడు, ఇంకొకడు సంజయుడు. వీళ్ళిద్దరూ ధృతరాష్ట్రుడంటే భక్తి ఉన్నవాళ్లే, కానీ ఇచ్చకాలు మాట్లాడరు. ఇచ్చకాలంటే ఏమిటంటే ఒక ఒక వ్యక్తి అట వెడుతున్నాడు, ఓ మహా ధనవంతుడు, అతని దగ్గర గుమాస్తా ఒకడు పక్కన నడుస్తూ ఉన్నాడు. ఏమయ్యా వస్తున్నది నందిలా ఉందే అన్నాడు. అవునండి నందే, సాక్షాత్తు కైలాసం నుంచి వస్తున్న నంది అని అన్నాడు. కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత కానట్టుందో అది పందిలా ఉంది అంటే, నిజమేనండి నేను అప్పుడే అనుకున్నానండి పందేనండి అంటాడు. దీన్ని ఇచ్చకాలంటారు. అవతలి వాడికి ఏమి చెబితే సంతోషం కలుగుతుందో అది చెప్పేటువంటి మనుష్యులు ఇచ్చకాలు మాట్లాడతారు, దానివల్ల ప్రమాదం కలుగుతుంది. కానీ విదురుడు సంజయుడు ఎప్పుడు కూడా సత్యం చెబుతారు. లోకంలో మాట ఉంది, యథార్థవాది లోక విరోధి అని. నిజము చెప్పేటువంటి వాడు లోకానికి అందరికీ విరోధి అవుతాడు. కాబట్టి పాండవులు ధైర్యము కలిగిన వాళ్ళయ్యా, దేవ సహాయం ఉన్నవాళ్ళయ్యా. వాళ్ళు కావలసినటువంటి శక్తి అంతా కూడా కూడదీసుకొని ఎప్పటికైనా సరే వాళ్లను ఎవరైతే శత్రువులుగా భావించి హింసలు పెడుతున్నారో వాళ్ళని డొక్కజించి డోలు గడతారు, అందులో ఏమి సందేహం లేదు అని విదురుడు చెప్పాడు. చెప్పేటప్పటికీ ఇంకా కాస్త స్పష్టం చేశాడు, నీ కొడుకు అధర్మద్యూతం ఆడాడు. ఆ అధర్మద్యూతం ఆడి వాళ్ళని అన్యాయంగా అవతలికి పంపించేసేసాడు. ఆ నియమాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మీ మీద పగ తీర్చుకుంటారు. కాబట్టి నీకు బుద్ధి ఉంటే, నీవు మనిషి ఆలోచన చేసినట్లయితే వెంటనే ఎవరినైనా పంపించి ఆ ధర్మరాజుని, ఆ భీముడు మొదలైన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయి. దానివల్ల నీకు కీర్తి ధర్మము రెండూ పెరుగుతాయి. ధర్మ అర్థ కామ మోక్షాలనేటువంటి వాటిలో 3 నీవు సంపాదించుకున్నవాడివి అవుతావు. కాబట్టి ఆ కర్ణ దుశ్శాసన శకునులను శిక్షించి, దుర్యోధనుణ్ణి శిక్షించి ధర్మరాజుని రాజ్యం మీద కూర్చోబెట్టు, అప్పుడు నీవు మంచి పని చేసిన వాడివి అవుతావు అని విదురుడు ఉన్నమాట ఉన్నట్టుగా ఏ మొహమాటం లేకుండా చెప్పాడు. చెబితే ఇంకొక మాట కూడా అన్నాడు. సాధారణంగా ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరికైనా చాలా తీవ్రమైన కోపం వస్తుంది. వాడు కుల దూషకుడయ్యా, కులాన్నంతా నాశనం చేసేవాడు, వాణ్ణి వదిలిపెట్టేసేయి. వాణ్ణి వదిలిపెట్టేస్తే కులం రక్షింపబడుతుంది. త్యజేత్, ఒక్కణ్ణి వదిలిపెడితే కులమంతా రక్షింపబడితే ఆ పనే చెయ్యాలి మనం అని అనేటప్పటికీ ధృతరాష్ట్రుడికి పట్టశక్యంగాని కోపం వచ్చింది. నా కొంపలో ఉండి నేను పెట్టింది తింటూ నా కొడుకుల్ని నన్ను నిందిస్తావా? నువ్వు నా దగ్గర ఉండడానికి సరైన వాడవు కాదు, వెళ్ళిపో, నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడికి వెళ్ళిపో, పాండవుల దగ్గరికి వెళ్ళిపో అని కోపంతో పంపించేసేసాడు. చూడండి, రామాయణంలో విభీషణుడు హితం చెప్పాడు. రావణాసురుడు ఏం చేశాడు విన్నాడా? హితము చెప్పేవాళ్ళని సాధారణంగా ఎవరు మన్నించరు. హితం ప్రియం చెప్పాలి ఎప్పుడు అంటే అప్పటికి సుఖంగా ఉండేటువంటి చెప్పాలి. విభీషణుడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తనకు పరమశత్రువు అయినటువంటి రాముడి దగ్గరికి వెళ్ళాడు. అలాగే విదురుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. పాండవుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ సహజంగా ఏమి జరుగుతుందనంటే కొన్ని శంకలు కలుగుతూ ఉంటాయి. మీరు రామాయణం వినుంటారు. అందులో ఒక సన్నివేశం మీకు గుర్తు చేస్తాను. ఏమిటంటే, శ్రీరాముడు అరణ్యవాసం చేయడానికి వెళ్ళినప్పుడు భరతుడు అయోధ్య నగరానికి వచ్చి జరిగిన ఘోరమైన ఆపదంతా తెలుసుకుని, ఏమైనా సరే నేను శ్రీరామచంద్రుణ్ణి బతిమాలి
ఆయన పాదాలు పట్టుకొని ఆయన అయోధ్య నగరానికి తీసుకువస్తాను అని పరివారంతో, తల్లులతో, సేనతో, మంత్రులతో, గురువులతో అందరితో కలిసి రాముడు ఉండేటువంటి అరణ్యానికి వెళ్ళాడు. వెడితే లక్ష్మణుడు మొట్టమొదటిగా చూశాడు. గుండెలు బాదుకుంటూ, అమ్మో భరతుడు వస్తున్నాడు, మన్ని అరణ్యంలో కూడా నిలవకుండా చేస్తాడు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని రాముడిని హెచ్చరిక చేశాడు. రాముడు నవ్వుకున్నాడు. భరతుడు నీకంటే నా యందు భక్తి కలిగిన వాడయ్యా, అతడు మనల్ని హింసించడానికి రాలేదు, మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు చూడు నువ్వు అని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా విదురుడు వస్తున్నాడు అని చూచారు దూరం నుంచే ధర్మరాజు. చూచి ఓహో మనము అరణ్యానికి వచ్చేటప్పుడు మన ఆయుధాలు, కవచాలు, బాణాలు, కత్తులు, గదలు మొదలైనవన్నీ తెచ్చుకున్నాం కదూ, వీటినన్నిటినీ కూడా ఊడబెరికి తీసుకురమ్మని బహుశా ధృతరాష్ట్రుడు పంపించుంటాడు, అందుకు విదురుడు వస్తున్నాడు అని ఒక ఆలోచన చేశారు. ధర్మరాజు కూడా చేశాడు. ఎందుకనంటే లోకవృత్తి అది, దుర్యోధన ధృతరాష్ట్రుని యొక్క ప్రవృత్తి అటువంటిది. ఏమీ మిగలకూడదు వాళ్ళకి, దిక్కుమాలినటువంటి బ్రతుకుతో సర్వనాశనమైపోవాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాడు. అందుకని ధర్మరాజుకి ఆలోచన వచ్చింది, మనం ఏదో కొంచెం మిగుల్చుకున్నాము అని అవి కూడా తీసుకుపోవటానికి విదురుణ్ణి పంపించుంటాడు ధృతరాష్ట్రుడు అని సరే వచ్చాడు పెద్దవాడు, మనకు తండ్రితో సమానమైనటువంటి వాడు అని మర్యాదలు చేశారు. వచ్చి స్వామి ఏమిటి వచ్చారిటు అని అంటే విదురుడు చెప్పాడు, మతి వారికి మాకును కడు హితుడవు చెప్పుమయ్య ఇంక నెయ్యది కార్యస్థితి అని ధృతరాష్ట్రుండు అడుగగా ఏకతమిష్టంబైన కార్యగతి నన్నడుగన్. అయా నువ్వు ఇద్దరికీ సమానమైన వాడివి, నీకు ధృతరాష్ట్రుడంటే ఎక్కువ ప్రేమ లేదు, పాండురాజు అంటే తక్కువ ప్రేమ లేదు, ఇద్దరి యందు కూడా అనురాగం కలిగినటువంటి వాడివి. అటువంటి అనురాగం కలిగినటువంటి నీవు ఇప్పుడు సమానమైనటువంటి హృదయం కలిగిన వాడు గనక ఆ పాండుని కుమారులు ఏమి చేస్తారు, మనకు ఎటువంటి కీడు చేస్తారు అని అడిగాడు. నేను ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు మీ పక్షాన మాట్లాడాను నేను. మీరు మహావీరులు, దైవ సాన్నిధ్యం ఉన్నటువంటి వాళ్ళు, దైవ సహాయం ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళు మీకు శాస్తి చేస్తారు అని చెప్పాను నేను. ధృతరాష్ట్రుడికి కోపం వచ్చింది, నన్ను నోటికి వచ్చినట్టుగా తిట్టి పంపించేసేసాడయ్యా, కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు. అనేటప్పటికీ వీళ్ళు సరే మా దగ్గర ఉండండి, మాకు చాలా మంచి సహాయం చేస్తారు మీరు అని అన్నాడు. తర్వాత ఒక 2 రోజులో 3 రోజులో అయింది. ధృతరాష్ట్రుడికి కడుపులో దేవినట్టు అయిపోయింది. ఎందుకనంటే అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు కూడా పోయినాయన్నట్టుగా ఈ విదురుడు కూడా అక్కడికి వెళ్ళాడు, ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. విదురుడే ధర్మరాజే మహాధర్మాత్ముడు. ధర్మాత్ముడికి విదురుడు కూడా తోడుపడితే తనకు సర్వనాశనం తప్పదు అనుకొని సంజయుణ్ణి పిలిచి, నాయనా వెళ్ళి ఆ విదురుణ్ణి, నేను నా దగ్గర ఏదో పొరపాటు జరిగింది కాబట్టి మళ్ళీ తీసుకురా అని బతిమాలి తీసుకురావయ్యా అని సంజయుణ్ణి పంపించాడు. సంజయుణ్ణి పంపిస్తే విదురుడు అడిగాడు ధర్మరాజుని. అంటే అప్పుడు ధర్మరాజు చెప్పాడు, ధర్మరాజు ఎంత ధర్మరాజో చూడండి, అయ్యా విదుర మహాశయ, నీకు గాని నాకు గాని సర్వ ప్రజలకు గాని అందరకు కూడా ఆయన శాసనము పాటించవలసినదే, కాబట్టి నువ్వు దయచేసి మమ్మల్ని మరిచిపోయి మళ్ళీ నీవు యథాస్థానానికి వెళ్ళిపోవాల్సింది అని విదురుణ్ణి పంపించాడు. పంపిస్తే ధృతరాష్ట్రుడికి చాలా సంతోషమైంది. మామూలుగా ఈ రోజుల్లో చెప్పినట్టుగా సారీ చెప్పుకున్నాడు. నువ్వేం అనుకోవద్దయ్యా, నన్ను పొరపాటు ఏదో బుద్ధి లేక కొడుకు మీది ప్రేమతో నేను ఇట్లా చేశాను, నువ్వేం అనుకోవద్దు అని పంపించాడు. ఇట్లాగా నీవు నిత్య క్షమా నిరతుండవు, నా బుద్ధిలేమికి క్షమింపుము అని అన్నాడు. నీవు నిత్య క్షమా నిరతుండవు, ఎప్పుడూ క్షమ, ఓర్పు. ఓర్పు అనేటువంటిది చాలా గొప్ప గుణం అండి. భారతంలో చెప్పారు, క్షమించువారిగని చాలమి పెట్టుదురు. దేన్నైనా సహించేటువంటి వాడిని చూస్తే లోకంలో సామెత ఉంది, మీరు వినే ఉంటారు, మెత్తటి వాడిని చూస్తే ఒత్త బుద్ధేసింది అని. వాడు అవతలవాడు వినయంగా ఉంటాడనుకోండి,
వాడి మీద మనం జులుము చూపిస్తాం. కాబట్టి క్షమించువారిగని చాలమి వెట్టుదురు అయినను తలంప అనూన క్షమయ కడు మెరయు తొడవు ఉత్తమ రూపము కోరువారు తాల్తురు దానిన్ అని విదురుడే ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, నిత్యక్షమా నిరతుండవు నా బుద్ధిలేమికి క్షమింపుమని వచ్చాడు. తర్వాత వాళ్ళిద్దరూ చక్కగా కాలక్షేపం చేస్తున్నారు. ఈయన మంచి మాటలు చెబుతూ ఉంటాడు, ఆయన వింటూ ఉంటాడు. వింటూ ఉండటమే కానీ ఆచరిస్తాడనే నమ్మకం లేదు, అయినా చెప్తూనే ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క ధర్మం. పిల్లలు తప్పు పని చేసినా ఏం చేసినా తల్లిదండ్రులు మందలిస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడైతే విదురుడు ధర్మరాజు పాండవులు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడో ఈ నలుగురు ఉన్నారే వాళ్ళని ఏమంటారు, దుష్ట చతుష్టయము. నలుగురు దుష్టులు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాడు. ఒకడు పచ్చి మోసగాడు, ఒకడు క్రోధమయ రోషమయ మహాతరువు. అంటే క్రోధము, పట్టుదల, దురాగ్రహము అనేటువంటిది ఒక స్వరూపం వస్తే వాడు దుర్యోధనుడు. వానికి తుచ్చమైన సలహాలు చెప్పేటువంటి వాడు శకుని. దాన్ని కాదు ఎప్పటికప్పుడు యుద్ధానికి కయ్యానికే కాలు దువ్వుతూ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కర్ణుడు. దుర్యోధనుడు ఏం చెబుతాడో దాన్నంతా విధేయంగా ఎప్పటివాడు చిత్తం చిత్తం అంటూ చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు దుశ్శాసనుడు. ఈ నలుగురు దుష్ట చతుష్టయము అని పేరు పొందినటువంటి వాళ్ళు. వీళ్ళు నలుగురు ఓ సమావేశమయ్యారు. ఏమయ్యా, ఏం చేద్దాం, పోయాడు ఈ విదురుడు, మన శని విరగడైపోయిందని అనుకుంటే మళ్ళీ పిలిపించాడయ్యా వీడు, ఈ మా నాయన. కాబట్టి ఏం చేయాలి అని అంటే వాళ్ళల్లో వాళ్ళు ఒక కుత్సితమైన ఆలోచన చేశారు. ఏమిటంటే, మనం రహస్యంగా వెళ్ళి పాండవుల్ని సంహరించేసి వద్దాం. కాబట్టి ఎవరికి చెప్పద్దు, నిగూఢంగా వెళ్ళి అరణ్యంలో వాళ్ళని మన శక్తియుక్తులతో సంహారం చేసి వచ్చేద్దాము అని వెళ్ళటానికి సిద్ధపడ్డారు. ప్లాన్ వేసుకున్నారు, ఒక పథకం వేసుకున్నారు. పథకం వేసుకుంటే మహానుభావుడు ఎవరు, వ్యాసుల వారు. ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా సినిమా తెర మీద ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయో అట్లా కనిపిస్తూ ఉంటాయి. ఆయనకి తెలిసింది ఇది. గబగబా వచ్చాడు. ఒరే బుద్ధి లేని వాళ్ళలారా, మీరు రహస్యంగా వెడితే, మీరు పగ తీర్చుకోవడానికి వెడితే వాళ్ళేమి చేతగాని సన్యాసులు అనుకున్నారా? మిమ్మల్ని డొక్కజించి డోరు కడతారు, జాగ్రత్త. మీరు సున్నంలోకి ఎముక లేకుండా అయిపోతారు. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నం మానుకోండి అని వాళ్ళని మందలించి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి చెప్పాడు. పుడమియు రాజ్యము కోల్పడి అడవులను ఏకతమయున్న పాండవులన్ కడగి వధియింతునని నీ కొడుకు అరిగడు. ఏమయ్యా, నీకు తెలుసుందో లేదో, రాజ్యం పోయింది, పాలన పోయింది, ఏమీ లేకుండా అడవులలో తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి పాండవుల్ని చంపేస్తాను అని నీకు కొడుకు బయలుదేరాడయ్యా. ఇట్లు తలపకూడునే ఆలోచనైనా చేయొచ్చునా? ఇటువంటి ఆలోచనైనా వస్తుందా ఎవరికైనా? అంత దుర్మార్గుడు నీ కుమారుడు. కాబట్టి నీవు వాణ్ణి అదుపులో పెట్టాల్సింది, లేకపోతే నీవు సర్వనాశనం అయిపోతావు. ఇప్పుడు దుర్యోధనుణ్ణి కృష్ణద్వైపాయనుడు అతని యొక్క దుర్నయమును తెలుసుకొని వారించడం అనేటువంటిది పాండవులను రక్షించడానికి కాదు, వీళ్ళని రక్షించడానికే. ఎందుకనంటే వీళ్ళు గనక అక్కడికి వెడితే జరిగేటువంటి ఫలితం ఏమిటో వ్యాసుడికి తెలుసును. వాళ్ళు మహాబలవంతులు, దైవ సహాయం కలిగినటువంటి వారు, ధర్మ రక్షణ ఉన్నటువంటి వారు, అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి వాళ్ళు వీళ్ళని మిగల్చరు. కాబట్టి కృష్ణద్వైపాయనుడికి, వ్యాసుల వారికి పాండవులను వీళ్ళేదో చేస్తారని కాదు భయం, పాండవుల చేతిలో చచ్చి మళ్ళీ ఇక్కడికి తిరిగి రాని దుస్థితి కలుగుతుంది అని భయపడ్డాడు. అందుకని దుర్యోధనుడు సంగతంతా కూడా ధృతరాష్ట్రుడికి చెప్పి
అన్నాడు, వినుము ఏనును నీవును శాంతనవుడు విదురుండు ఉండి తగునే అధర్మంబున ఈ ఉపేక్ష. ఇంతమంది ఉండి అందుకనే ఏమన్నాడు కృష్ణ భగవానుడు, సారపు ధర్మమున్ విమల సత్యము పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేటగు అని అన్నాడు. అంటాడు తర్వాత భారతంలో వస్తుంది. కాబట్టి మీరున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, నేనున్నాను, నువ్వున్నావు, భీష్ముడున్నాడు, ఇతరమైనటువంటి గురువులున్నారు. కాబట్టి ఇది మంచి పని కాదు అని ధృతరాష్ట్రుడికి బోధించాడు. దుర్యోధనుణ్ణి హెచ్చరించాడు. అయితే దుర్యోధనుడు భయపడ్డాడు, ఆగిపోయినాడు. పెద్దవాడు చెప్పినాడని సాధారణంగా అయితే వాడి ప్రవృత్తిలో వెనుక్కి తిరిగేటువంటి లక్షణం లేదు. ఆ లేదు అనే సంగతి మనకి ముందర తెలుస్తుంది. అయినా కానీ తాత్కాలికంగా చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, అయ్యా, ఏడ్చాడు, నెత్తి నోరు కొట్టుకున్నాడు. నాకును గాంధారికిని భీష్మ విదుర కృప ద్రోణులకు అనిష్టంబైన దుష్టద్యూతంబు ప్రవర్తించి దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు ఈ సర్వనాశనానికి కారణమైనాడు. కానీ పుత్ర స్నేహం విడిచిపెట్టలేకపోతున్నాను, నన్ను ఏం చేయమంటావు మహానుభావ అని అడిగాడు. అడిగితే కృష్ణుడు అంటే వ్యాసుడు చూచాడు. కృష్ణుడు అంటే వ్యాసుడే. వ్యాసుడు కృష్ణుడు ఒకటే. ఆయనకి కృష్ణుడనే పేరు కూడా ఉంది. ఆయన జాగ్రత్తగా చూశాడు. చూచి మానవ మనస్తత్వము, జంతు లక్షణము, జీవలక్షణము అన్నీ తెలిసినవాడు గనక ధృతరాష్ట్రుడు తన గోడు వెళ్ళబోసుకుంటే, సరే ఏం చేస్తాం, కానీ ఇది పుత్రస్నేహం అనేది సహజమైనదే, నీకు కాదు, నాకు కాదు, మానవులకు కాదు, పశుపక్ష్యాదులలో కూడా ఉన్నది అని ఒక కథ చెప్పాడు. సురభి అంటే దేవలోకపు గోవు, దాని యొక్క సంతానమే ఆవులు, ఎద్దులు. ఆ సురభి ఒక రోజున గొంతు చించుకుని ఏడవటం ప్రారంభించింది. ఇంద్రుడు వచ్చాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. చూడయ్యా, దిక్కు లేకుండా బక్క చిక్కిపోయినటువంటి నా సంతానాన్నంతటినీ కూడా నాగలికి కట్టి, బళ్లకు కట్టి జనులు ఎట్లా హింసిస్తున్నారో చూడు. అది నడవకపోతే కొడుతున్నారు, ములుకర్రలతో పొడుస్తున్నారు. ఇన్ని హింసలు చేసి నా సంతానాన్నంతటినీ కూడా మానవులు చిత్రవధ చేస్తున్నారు. వాళ్ళని చూస్తే నాకు కడుపు తరుక్కుపోతోంది, దుఃఖపడుతున్నాను నేను అని ఏడ్చింది ఇంద్రుడికి. అంటే ఇంద్రుడు ఒక మాట అన్నాడు. అదేమిటమ్మా, నీకు ఒక 1,000,000 అనుకుందాం, ఊరికే 1,000,000 మంది సంతానం ఉన్నారనుకో. అందులో ఇట్లా అవస్థపడేటువంటి వాళ్ళు మహా ఉంటే 100 మంది ఉంటారు. ఇంకా తక్కిన వాళ్ళందరూ సుఖంగానే ఉన్నాయి కదా, తక్కిన ఆవులు, ఎద్దులు మొదలైనవన్నీ సుఖంగానే ఉన్నాయి కదా, ఎందుకు దుఃఖపడుతున్నావు అని అడిగాడు. అంటే సృష్టిలో అదే చమత్కారం. 4 కొడుకులుంటే అందులో వాడి బతుకు వాడు బతకగలిగినటువంటి వాడిని గురించి తల్లిదండ్రులు ఏమీ చింతపడరు. అవిటివాడో, గ్రుడ్డివాడో, కాళ్ళు చేతులు సరిగా లేనివాడో అయినటువంటి వాడి మీద వాళ్ళ మమకారం అంతా అక్కడ పడి ఉంటుంది. ఎవడు తనంతట తాను బతకలేడో, ఎవడు బాధపడుతూ ఉంటాడో వాని మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది తల్లి. అలాగే సురభి, బాగా ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారయ్యా, వాళ్ళని గురించి నేను దుఃఖపడను, కానీ బక్క చిక్కిపోయి నాగలి లాగలేక, బండి లాగలేక, వెనకాల తత్స్వామి చేత సర్వహింసలు పొందుతున్నటువంటి వాళ్లను చూసి నా కడుపు తరుక్కుపోతోంది, నన్నేం చేయమంటావు అని ఇంద్రుడిని అడిగింది. అడిగితే అప్పుడు ఇంద్రుడు చక్కగా పంటలు పండించి వర్షం కురిపించి అన్ని సురభి సంతానానికి అంతటికీ కూడా చాలా పాఠమం, ఒంట్లో బలము శక్తి వచ్చేట్టుగా చేసి అవి వాటి పనులన్నీ చక్కగా చేసుకునేట్టుగా ఇంద్రుడు అనుగ్రహించాడు అని వ్యాసుల వారు కథ చెప్పి, కాబట్టి పుత్రస్నేహం అనేటువంటిది నీకొక్కడికే పట్టిన జబ్బు కాదయ్యా, సృష్టిలో సర్వజీవ కోటికి ఉన్నది.
కనుక కానీ మనం చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. అందుకని వీళ్ళని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. అప్పుడు ధృతరాష్ట్రుడు, మునీంద్ర, దుర్యోధనుండు నా పలుకులు వినడు, కురుకులంబు రక్షించునట్టి బుద్ధి గలదేని వాని మీర శిక్షింపుడు. ఈ కురుకులాన్ని రక్షించేటువంటి బాధ్యత మీకు ఉన్నది అనుకుంటే మీరే అతన్ని దారిలో పెట్టండి అని అడిగాడు. అంటే అప్పుడు మహర్షి ఏం చేశాడంటే, నేను కాదులే, ఎందుకనంటే చనువు. ఇప్పుడు ఎంతసేపు చూసినా కానీ కృష్ణద్వైపాయనుడు దుర్యోధనుడికి తాత. మామూలుగా ఎంత గొప్పవాళ్ళైనా పిల్లలు, ఇంట్లో వాళ్ళని ఏదో సాధారణ వ్యక్తులుగానే చూస్తారు, లెక్క చేయరు. ఎవరైనా పెద్దవాడు, అంతకంటే గొప్పవాడు, కొత్తవాడు వచ్చి పాఠం చెబితే వాళ్ళకి ఎక్కుతుంది, లేకపోతే ఎక్కదు. అందుకని కృష్ణద్వైపాయనుడు ఏం చేశాడంటే, నేను కాదులే, మైత్రేయుడనేటువంటి ఒక మహర్షి వస్తాడు, ఆయన నీ కొడుకుకి బుద్ధి చెబుతాడు, అతడు చక్కబడతాడేమో చూద్దాము అని చెప్పి వెళ్ళిపోయినాడు. మైత్రేయుడనే మహర్షి వచ్చాడు. అంటే నేను స్థూలంగా కథా విషయం మీద మాత్రమే దృష్టి పెడుతున్నాను. ఇందులో కొంచెం లోతుకు వెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నా, ఈ ముందర ఒక బేస్, కథ అనేటువంటి ఒక పునాది ఏర్పడాలి అనేటువంటి దృష్టితో కొంచెం పరిగెత్తుతున్నట్టుగా అనిపిస్తోంది నాకే. మీరు బహుశా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మైత్రేయుడు వచ్చాడు. ఆయన పేరు మైత్రేయుడు. అంటే మిత్ర అనేటువంటి ఒకానొక తల్లి యొక్క కుమారుడు మైత్రేయుడు మహర్షి. చాలా గొప్పవాడు, జ్ఞాన సంపన్నుడు. అన్నిటికంటే ఒక వ్యక్తి యొక్క గొప్పతనం దేని మీద ఆధారపడుతుందంటే వైరాగ్యం మీద ఆధారపడుతుంది. నాకు ఇది కావాలి అనేవాడికంటే నాకు ఏమీ అక్కరలేదు అనేవాడి మీద మనకు గౌరవం ఎక్కువ అవుతుంది, వాడికి ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఈ మైత్రేయుడు అటువంటి వాడు మహర్షి. ఆయనకేమి అపేక్షలు లేవు. ఆయన ఓ రోజున వచ్చాడు. వీళ్ళు ఎందుకు వస్తారు అంటే ఆ ప్రకృతి చక్రం అటువంటిది. వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక చోట కూర్చోరు, తిరుగుతూ ఉంటారు. యాదృచ్ఛికంగా మైత్రేయుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. వస్తే ధృతరాష్ట్రుడిని చాలా చక్కగా పూజించి, ఎక్కడి నుంచి వచ్చారు మహానుభావ మీరు? భట్టారక అని అడిగాడు. భట్టారక అంటే చాలా పూజ్యవాచకం. మహానుభావ, జ్ఞాన సంపన్నుడా, అగ్ని భట్టారకుడు అంటాం, అగ్ని వంటి వాడు అనమాట. ఎక్కడి నుంచి వచ్చారు తమరు అని అన్నాడు. అంటే పాండవుల దగ్గర నుంచి వస్తున్నాను నాయన అన్నాడు ధృతరాష్ట్రుడితో మైత్రేయుడు. పాండవుల దగ్గర నుంచి వస్తున్నారు అని. అలఘు తపోభరంబున జటాజినముల్ ధరించి, రూక్ష వల్కలములు గట్టి, కూరలును కాయలు పండులు భోజనంబుగా, అలయక కామ్యకంబను మహావిపినంబుననున్న పాండవేయుల కడ నుండి వచ్చితి కురుత్తమా, నీ సుతున్ నిన్ను చూడగన్. నీ తమ్ముడి కొడుకులు కదండి వాళ్ళు, పాండవుని కుమారులు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? నువ్వు ఏ భోగ భాగ్యాలలో ఉన్నావో, నీ కొడుకులు ఎటువంటి సుఖాలు అనుభవిస్తున్నారో అటువంటి సుఖాలు అనుభవించవలసినటువంటి సర్వయోగ్యతలు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు అడవిలో దిక్కుమాలి కఠినమైనటువంటి కరుకు నారచీరలు గట్టి దొరికినటువంటి పండ్లు కాయలు తింటూ బతుకుతున్నారయ్యా. అట్లా కామ్యకమనేటువంటి ఒక పేరు కలిగిన అరణ్యం, ఇప్పుడు నల్లమల మొదలైనటువంటి పేర్లతో అరణ్యాలు ఉన్నాయి కదా, అదేవిధంగా కామ్యకమనేటువంటి పేరు కలిగినటువంటి ఒకనొక అరణ్యంలో వాళ్ళు ఉన్నారు. వాళ్లను చూచి వాళ్లతో పాటు కొంతకాలం గడిపి నేను ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను అని ఒక చమత్కారమైన మాట అన్నాడు. నిన్నును నీ సుతును చూడటానికి వచ్చాను. అక్కడ నీ తమ్ముడి సుతులను చూచొచ్చాను, ఇప్పుడు ఇక్కడ నిన్ను నీ సుతులను చూస్తున్నాను, చూడటానికి వచ్చాను అని. చూడటం అంటే ఇక్కడ మీ తత్వము తెలుసుకోవడానికి వచ్చాను అని అర్థం. మనం చూడండి, లోకంలో
నేను ఎన్నో చెప్పానండి, వాడు వింటలేదు అంటాం. వింటలేదు అంటే పాటించడం లేదు అని అర్థం. మనం చెప్పింది వాడికి చెవుడు కాకపోతే తప్పకుండా వాడి చెవుల్లో పడుతుంది. వినటం ఆటోమేటిక్గా జరుగుతుంది. వినటం అనే మాటకి అక్కడ అర్థం ఏమిటంటే పాటించటం లేదు. రే నాయనా, మంచిది కాదు, శత్రుత్వం పెట్టుకోకు, పక్కవాడిని గిల్లకు, పక్కవాడిని వేళాకోళం చేయకు, ఈ సృష్టిలో ఎవరి స్థితి వాళ్ళది అని ఇట్లా తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. కానీ పిల్లవాడు అజ్ఞానం చేత చక్కగా స్కూల్లో పక్కపక్కన కూర్చుని పక్కవాడిని మెల్లగా రహస్యంగా గిల్లుతాడు. వాడు నెత్తి మీద మొడుతాడు, వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు. టీచర్ చూస్తారు, ఇద్దరిని 4 బాతుంది. ఒక సహజమైనటువంటి విషయం. నీ సుతున్ నిన్నును చూడవచ్చాను నేను అని మైత్రేయుడు అన్నాడు. అనేటప్పటికీ ఎందుకు వెళ్ళారు మీరెక్కడ? నేను అఖిల తీర్థ సందర్శనార్థము తిరుగుతూ ఉన్నాను. వాళ్ళని ఒక మాట అంటారు, పరివ్రాజకులు అని అంటారు. పరివ్రాజకులు అంటే ఎప్పుడూ తిరుగుతూ ఉండటమే. ఒక ఇల్లు ఒక వాకిలి అని లేకుండా నిరంతరము భగవంతుణ్ణి నమ్ముకొని తిరిగేటువంటి వాళ్ళని, దేని మీద రాగము మమకారము లేకుండా ఉండేటువంటి వాళ్ళని పరివ్రాజకులు అంటారు, మహర్షులు అంటారు. వాళ్ళకి ఇల్లు ఉండదు, వాళ్ళకి తాళాలు ఉండవు, వాళ్ళకి దస్తావేజులు మొదలైనటువంటివి ఏమి ఉండవు, రికార్డ్స్ ఉండవు. ఏ చెట్టు కిందనో బతుకుతూ ఉంటారు, ఏ పండో తింటూ ఉంటారు. ఎదురుచ్ఛాలాభ సంతుష్ట, దొరికింది దాంతోనే సంతృష్టి పడుతూ ఉంటారు. అట్లా కాకుండా నాకు అది కావాలి ఇది కావాలి అని అంటే పెద్ద ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటు చేసుకున్న తర్వాత దొరకకపోతే ఏడుస్తూ ఉండాలి. కాబట్టి వాళ్ళు చాలా సుఖంగా ఉంటారు, దేనిని అపేక్షించనటువంటి వాళ్ళు. నేను ఇది కోరాను అనేటువంటి మనస్థితి లేనటువంటి వాళ్ళు యొక్క బతుకు చాలా హాయిగా ఉంటుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే, నేను టాటా తిరుగుతూ ఆ ప్రదేశానికి కామ్యక వనానికి వెళ్ళానయ్యా, అక్కడ పాండవుల్ని చూచాను అనినా అనేటప్పటికీ ధృతరాష్ట్రుడు తల వంచుకున్నాడు. పాండవుల్ని చూచాను అనే మాటలోనే ఒక కశాఘాతం ఉంది, ఓ కొరడా దెబ్బ వాడి కొట్టినట్టు అయింది. పాండవులు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎందుకున్నారు, నీకున్న ప్రత్యేక అధికారం ఏమిటి, వాళ్లకు లేనిదేమిటి? మీకు భారతంలో మీరు అన్నీ వింటారు కాబట్టి తర్వాత మీకు తెలుస్తుంది చాలా రహస్యాలు. అసలు రాజ్యం ఎవరిది? అసలు రాజ్యం పాండురాజుది. పాండురాజుది కాబట్టి పాండురాజు కొడుకైనటువంటి ధర్మరాజుకి రావాలి. కానీ పాండురాజుకి అన్నగారంటే మహాభక్తి. ఆయన ఆ అన్నగారి భక్తితో సింహాసనం మీద అన్నను కూర్చోబెట్టి తాను వేటాడటం, యుద్ధాలు చేయటం మొదలైనవి చేసి మొత్తానికి ఏదో ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు. అలాగా అప్పనంగా వచ్చిన రాజ్యమే ధృతరాష్ట్రుడిది. ఈ మాట నేను చెప్పడం కాదు, ధృతరాష్ట్రుడే స్వయంగా దుర్యోధనుడికి చెప్పాడు. అది ఉద్యోగ పర్వంలో మీకు ఆ సంఘటన తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళది, దీన్ని ఏమంటామంటే దురాక్రమణ. అయితే అవతలివాడు మంచివాడు, అవతలివాడు అందరూ సుఖపడాలి అనుకునేటువంటి వాడు గనక వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. అప్పుడు ధృతరాష్ట్రుడు తాను తప్పు చేశాడు కాబట్టి మైత్రేయుడి దగ్గర తలకాయ ఉంచుకున్నాడు. అక్కడ పాండవులు సత్యభాషణులు, వాళ్ళకి కుశలం ఉందా అని అడిగాడు. వాడు బాగున్నారా, హాయిగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. మనం మామూలుగా ఎవరన్నా బంధువులు కనిపించిన వెంటనే కుశల ప్రశ్నలు వేస్తాం. కుశల ప్రశ్నలు అంటే బాగున్నారా అని అడుగుతూ ఉంటాం. సాధారణంగా కుశల ప్రశ్నలు వేసినప్పుడు మనం దానికి తగినట్టుగానే స్పందించాలి. అంటే ఏమిటంటే బాగానే ఉన్నామని అంటాం. కొంతమంది అవతలవాడు ఏదో పలకరించడానికి ఒక మార్గం కావాలి కనుక అయ్యా సుఖంగా ఉన్నారా అని అంటే పుట్టినప్పటి నుంచి ఉన్న జబ్బులన్నీ ఏకరువు పెడుతూ ఉంటాడు. మాకు ఒక గురువు గారు ఉన్నారు, ఇప్పుడు ఒక 10-15 రోజుల క్రింద అనంతపురంలో చనిపోయినారు. ఆయన 86 ఏళ్ల వయస్సులో. ఆయన్ని నేను చూశాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. ఆయన చివరి రోజుల్లో అంటే ఒక 5-6 సంవత్సరాలుగా శరీరంలో ఏ అవయవము సరిగా లేదు. కాళ్ళు పనిచేయటం లేదు, కళ్ళు పనిచేయటం లేదు, నడవలేడు, కూర్చోలేడు, ఆరోగ్యం అంతా సర్వము క్షీణించిపోయింది.
ఎవరైనా వెళ్ళి శాస్త్రి గారు నమస్కారం, మీరు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అంటే లేని ఓపిక తెచ్చుకుని బాగున్నా అనేవాడు. ఎవరైనా అనగలరా ఆ మాట? అంటే ఏమిటనమాట? దేహభ్రాంతి లేదు ఆయనకి. కాబట్టి పాండవులకు కుశలమా అని అడిగాడు దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు. అడిగితే ఆయనకు చాలా హాయిగా ఉన్నాడండి. ఎందుకంటే చనుదించి మహామునివరులు అనవరతము వారలకు ప్రియంబొనరగ దీవనలిగి చేసి కుశలమా మనుజేశ్వర వారు ధర్మమతియుతులగుటన్ అన్నాడు. చూడండి, వాళ్ళు ఉన్నది శోకస్థానం, వాళ్ళు అనుభవించేది సుఖం. ఉన్నది శోకస్థానం, ఏడుపు తప్ప ఇంకేమీ మాకు లేదు అనుకోవలసినటువంటి స్థితిలో ఉన్నారు. కానీ హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. చెప్పాడు మైత్రేయుడు, ఏమన్నాడు? మహామునివరులందరూ వస్తూ ఉంటారు, వచ్చి ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల మంచి కథలు వింటూ ఉంటాడు ధర్మరాజు. ధర్మరాజు బహుశ్రుతుడు. ఎవరు కనిపించినా, ఎటువంటి మహానుభావుడు కనిపించినా ధర్మాన్ని గురించి, న్యాయాన్ని గురించి, పద్ధతిని గురించి, ఎట్లా ప్రవర్తించాలి అనే దాని గురించి అడుగుతూ ఉంటాడు. వాళ్ళు అనేకమైనటువంటి కథలు చెప్పారు. భారతంలో మనకు అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఉపాఖ్యానం అంటే ప్రధాన కథకు శాఖలుగా ఉండేటువంటి కథలు. అవన్నీ కూడా ధర్మరాజు అనేక మహర్షులను, జ్ఞాన సంపన్నులను, భీష్ముడు మొదలైనటువంటి తత్వవేత్తలను అడిగి తెలుసుకున్నటువంటివే. ఈయన అడుగుతూ ఉంటాడు. వచ్చిన వాడిని అందరినీ కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అసలు నిజానికి భారతం అంతా కూడా ఒక జ్ఞాన భాండాగారం. ఆ జ్ఞాన భాండాగారాన్ని వ్యాసుల వారు కథల రూపంలో, నేరుగా కొంత చోట కథల రూపంలో కొన్ని సందర్భాల్లో ధర్మరాజుకి చెప్పించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మంచి మాటలు వినాలని కోరుకుంటాడు, మంచి చూడాలని అనుకుంటాడు, మంచి పాటించాలని అనుకుంటాడు. కాబట్టి మహర్షులందరూ కూడా అతనికి ఈ వచ్చి అనేకమైనటువంటి కథలు చెప్పి, అనేకమైనటువంటి వృత్తాంతాలు చెప్పి, వాళ్ళు ప్రవర్తించిన ప్రవృత్తినంతటినీ కూడా అతనికి ఉపదేశం చేస్తే వాళ్ళు హాయిగా ఉన్నారయ్యా. అవి వింటూ బాధపట్టలేదు. ఇంకొకడు ఎవడైనా అయితే దుఃఖపడతాడు, పగబడతాడు. ఏమైనా సరే ఒక మంచి రోజున వెళ్ళి వాళ్ళ తలకాయ పగలగొట్టేద్దామని అనుకుంటాడు. కానీ ధర్మరాజు ఆ ఆలోచన చేయలే. అతనికి ఉన్న ధ్యేయమల్లా ఒకటే, 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాల్సిందే, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సిందే, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ చేయాల్సిందే. అంతేగాని ధర్మాన్ని వదిలిపెట్టి దుర్యోధనాదుల్ని సంహరించడం అనేటువంటిది చేయటం కాదు, కర్తవ్యం కాదు అని ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఆ రకంగా వాళ్ళట హాయిగా ఉన్నారు అని మైత్రేయ మహర్షి ధృతరాష్ట్రుడికి చెప్పాడు. చెప్పి వారలు ఆ మాట అన్నాడు. ఎందుకని ఎట్లా ఉన్నారంటే ధర్మమతియుతులగుటన్, ధర్మమునందే బుద్ధి నిలిపినటువంటి వాళ్ళు. కాబట్టి మనం లోకంలో ఆ మాట వింటూ ఉంటాం, ధర్మో రక్షతి రక్షితః, ధర్మయేవ హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః అని పెద్దవాళ్ళు చెప్తారు. ధర్మం అనేదే మనం చంపితే మన్ను చంపుతుంది, మనం రక్షిస్తే మన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని చంపడం అంటే ఆచరింపకుండా ఉండటమే. ధర్మం అనేటువంటిది ఒక ప్రస్తుతానికి మనం ఏమనుకోవాలంటే ధర్మం అంటే కొన్ని నియమాలతో కూడిన బ్రతకటం. అది చేసిన వాడికి సర్వరక్ష ఉంటుంది. అదే చెప్పాడు, ధర్మమతియుతులగుట చేత వాళ్ళు హాయిగా సుఖంగా ఉన్నారయ్యా అని చెప్పాడు. చెప్పి దుర్యోధనుడిని చూచి ఆ మైత్రేయుడు, మామూలుగా ఇది పద్ధతి కాదు. ఎందుకనంటే ఒక ధర్మ సూత్రం ఉంది, నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్, అడగకుండా ఎవ్వరికీ ఏమీ చెప్పవద్దు అని ఓ ధర్మశాసనం ఉంది. కానీ మైత్రేయుడు అందరి యోగక్షేమాలు కాంక్షించేటువంటి మహానుభావుడు కనుక ఆయన ఏం చేశాడంటే దుర్యోధనుడిని పిలిచి కూర్చోబెట్టుకుని ఈ మాట అన్నాడు, అయ్యా నీవు బుద్ధిగలవేని పాండవులతో విరోధంబు ఉడుగుము చెప్పాడు.
నీకు బుద్ధి ఉంటే, బుద్ధి అంటే సద్బుద్ధి, ఏదో ఒక బుద్ధి ఎవరికైనా ఉంటుంది, ఏదో ఒక బుద్ధి ఎవరికైనా ఉంటుంది. సద్బుద్ధి, మంచి ఆలోచన, మంచి కార్యం చేయటం అనేటువంటిది కనుక ఉండేటువంటి ఆలోచన నీకు ఉన్నట్టయితే పాండవులతో శత్రుత్వం పెట్టుకోవద్దయా అని. అట్లయినన్ నీకును వారికి కురుకులంబునకు లగ్గగు. అలా ఉంటే మొట్టమొదటి ప్రయోజనం పొందేవాడు ఎవరో తెలుసునా? నువ్వే. తరువాత పాండవులు, తరువాత వంశమంతాను అని మైత్రేయుడు పాపం చెప్పాడు. చూడండి, అతని పేరులోనే మైత్రి ఉంది, స్నేహం. మైత్రి అంటే ఏమిటంటే అవతల వాళ్ళని కూడా చక్కగా తాను అనుభవించేటువంటి సుఖాన్ని అవతలవాడు కూడా అనుభవించాలి అనేటువంటి భావన ఉండటం మైత్రి. అటువంటి పేరే ఆయనది, ఆ మహానుభావుడిది. ఆయన ఈ మాట చెప్పాడు, ఏ మొహమాటం లేకుండా చెప్పాడు. నాంచుడు వ్యవహారం ఏం లేదు, నీళ్లు నమలటం ఏం లేదు, కొండ బగలగొట్టినట్టు చెప్పాడు. నీకు బుద్ధి ఉన్నట్టయితే ఆ ధర్మరాజాని మొదలైన వాళ్లతో శత్రుత్వం పెట్టుకోకు. వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు, వజ్ర సంహననులు. వాళ్ళ యొక్క శరీరము ఒక్కొక్కరి శరీరము వజ్రం లాంటిది. అవార్య పరాక్రములు, ఎవ్వరూ వాళ్ళని ఎదిరించి బతకలేరు. అందరూ నాగశతాయుత ప్రాణులు, 1000, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాళ్ళు చెప్పాడు. సాధారణంగా లోకంలో తత్వం చెప్తారు, వినేవానికి దాన్ని వంట పట్టించుకుంటే సుఖపడతాడు, లేకపోతే కష్టపడతాడు. అటువంటి వాళ్ళని, అందులో భీముడున్నాడు, అతను ఎటువంటి వాడో నీకు తెలుసును. కాబట్టి నీవు వాళ్ళతో స్నేహం చేసుకో, ధర్మరాజును తీసుకురా. ఇంత అన్యాయం చేసిన తర్వాత ధర్మరాజు మా మాట వింటాడా అని మీరు అనుకోవద్దు. ఆయన ధర్మమూర్తి గనక తప్పకుండా మీకు లొంగుతాడు, మీరేం చెప్తే ఆ పని చేస్తాడు అని కూడా చెప్పాడు. అంటే దుర్యోధనుడికి ఒళ్ళు పొగరు. దుర్యోధనుడి గురించి భారతంలో ఒక విషయం చెప్పారు. దుర్యోధనో మన్యుమయో మహాద్రుమః. మన్యువు అంటే దురాగ్రహం, మొండిపట్టు అనేటువంటి ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టుకి పుష్పము, ఫలము, కాండము, స్కంధ కర్ణ, బోధె ఉందే కర్ణుడు, శకుని శాఖలు, పుష్పఫలాలు దుశ్శాసనుడు. ఇటువంటి దుర్యోధనుడు. మన ఇంటికి ఓ పెద్ద ఆయన వచ్చాడు, మహానుభావుడు, తపస్సంపన్నుడు, హితవరి, మన మేలు కోరేవాడు. వాడొచ్చి, ఆయన వచ్చి, ఆ మహానుభావుడు వచ్చి, నాయనా నువ్వు ఈ పని చెయ్యి అని చెబితే వీడికి ఎంత పొగరంటే ఆ కింద నేల మీద ఈ బొటన వేలుతో ఇటా ఇటా గీస్తూ తొడలు కొట్టుకుంటూ హే అని నవ్వుకుంటూ కూర్చున్నట్ట. ఆ మహర్షిని అవమానం చేశాడు. ఆ మహర్షి శాపానుగ్రహ దక్షుడు. అవసరం వస్తే శాపాన్ని ఇవ్వగలడు, అవసరం వస్తే అనుగ్రహం చూపగలడు. అందుకని తొడలు దొరుచుకుంటూ కూర్చున్నాడు, మాట పలకలే. అయ్యా మీరు ఏదో వచ్చారు మా ఇంటికి, మా నాన్నగారు గౌరవించారు, మీ దారిని మీరు చూసుకుని వెళ్ళండి అని కనీసం ఒక మాటన్నా అనలేదు. ఆయనతో మాట్లాడలేదు. మాట్లాడకుండా హాయిగా తనంతట తాను ఈ నలుగురిని కూర్చోబెట్టుకుని, చూడరా ఈ పెద్దవాడు పిచ్చివాడు మనకేదో పాఠాలు చెప్పడానికి వచ్చాడు మనకి తెలియనట్టుగా అని వేళాకోళం చేస్తూ తొడలు ధరిచి ఆ పాదము అంగుష్టాన్ని బొటనవ్రేలుతో నేల మీద రాస్తున్నారు. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, కొంతమంది కొన్ని పనులు అలవాటుగా చేస్తూ ఉంటారు. ఈ బొటనవ్రేలుతో నేల మీద ఇటు నుంచి అట గీత గీస్తూ ఉంటారు. కొంతమంది తోచక కాళ్ళు కదిలిస్తూ ఉంటారు. అది చాలా చెడ్డ అలవాటు అని చెప్తారు. అది దారిట. ఏమిటి? ఆ బొటనవ్రేలు మన వైపు నుంచి ప్రారంభమై అవతలికి పెడుతుంది గీత. ఆ గీతలో నుంచి మనకు ఉండేటువంటి లక్ష్మి అంటే సంపద అంతా కూడా నాశనం అయిపోతుందిట. అందుకని కొన్ని పనులు మనం చేయకూడదు. కొన్ని అలవాట్లు ఉంటాయి, వాటిని మాంచుకోవాలి. కొంతమంది ఎప్పుడు చూడండి గోళ్లు కొరుకుతూ ఉంటారు, అదొక సరదా. ఎప్పుడు మనం చూస్తుంటాం దాని నిండా మట్టి, మలినము.
దాన్ని నోట్లో పెట్టి కొరుకుతూ ఉంటాం. మరి గోల్డ్ కొరుకుతూ ఉంటే దరిద్రం అని అంటారు. ఈ విధంగా కొన్ని తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. అందులో పెద్దవాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. గౌరవం ఇవ్వవలసినటువంటి వాళ్ళ దగ్గర గౌరవం ఇవ్వాలి. ఒక ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే, ఎవరైనా పెద్ద మనిషి మహానుభావుడైనటువంటి వాడు వస్తూ ఉంటే వాడికి మనం లేచి ఎదురు వెళ్ళి ఆ దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి ప్రీతి వచనాలతో తీసుకురావాలి. లేకపోతే ఊర్ధ్వం ప్రాణాహ ఉత్క్రామంతి, అలా లేకుండా మొద్దుగా కూర్చుంటే వీడి ప్రాణాలు పైకి లేచిపోతాయట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నమస్కారం చేసి వాళ్ళ పాదసేవ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ అవి స్వస్థానంలోకి వస్తాయని చెప్పారు. ఇవి మర్యాదలు, ఇవి గౌరవాలు, ఇవి అందరూ పాటించవలసినటువంటివి. అది లేకుండా వాడంతట వాడు నా అంతటి నేను అని అనుకుంటే ఆ అహంకారం వాడిని సర్వనాశనం చేస్తుంది. ఈ దుర్యోధనుడు ఆ పని చేశాడు. చేసేటప్పటికీ మైత్రేయుడికి కోపం వచ్చింది. మహర్షి, ఇంతటి వాణ్ణి నేను నా ప్రయోజనమేమీ లేకుండా నీకు సుఖాన్ని నీ కులానికి మంచిని కోరితే నన్ను ఇట్లా అవమానం చేస్తావా? ఏ తొడలైతే చరిచావో ఆ తొడలే యుద్ధభూమిలో భగ్నమైనప్పుడు నువ్వు చస్తావు అని శాపం ఇచ్చాడు. ఇదే జరిగింది శల్యపర్వంలో. ఈ మైత్రేయుడి శాపం దానికి కారణం అన్నమాట. అందుకనే మన చావు మనం తెచ్చుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎప్పుడూ సరి అయినటువంటి ప్రవృత్తి లేకుండా ఉండటం వల్ల మనల్ని శపిస్తారు. తథాస్తు దేవతలు ఉంటారు అని అంటారు. ఏదైనా ఒక అపశకున మాటలు మాట్లాడకూడదు. ఏమో కారు ఎక్కుతున్నాను, వాటి వెళుతున్నాను, ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో అని ఆలోచన వస్తుంది. సాయిగా చక్కగా కూర్చున్నటువంటి వాడికి ఆలోచన ఎందుకు రావాలి? ఇట్లా ఆలోచన వచ్చేటప్పటికి తథాస్తు అంటారట పైన దేవతలు. అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి కష్ట నష్టాలని మనమే కొని తెచ్చుకుంటాం. ఇక్కడ మైత్రేయుడు ఊరికే నిమిత్తం మాత్రం. ఆయన వచ్చాడు, ఈ శాపం ఇచ్చాడు. శాపం ఇచ్చి ఒక మాట అన్నాడు, ఏమయ్యా, ఆ ధర్మ రాజు తమ్ముడు భీమసేనుడున్నాడే, ఆ భీమసేనుడు అనేటువంటి ఆయన యుద్ధంలో కిమ్మీరుడు అనేటువంటి ఒకనొక రాక్షసుడిని సంహరించాడు అని ప్రస్తావవశంగా మైత్రేయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ శాపము ఇచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడు కాళ్ళవేళ్లబడి, బాబు ఆ శాపం కాకుండా నువ్వు అనుగ్రహించాలి అని ప్రార్థిస్తే, వీడి బుద్ధి మంచి బుద్ధి అయితే శాపము వర్తించదు అని చెప్పాడు. ఆ మాట కూడా చెప్పాడు, నా శాపము ప్రవర్తించదు, ఎందుకంటే వీడు బుద్ధి మార్చుకున్నట్టయితే ఇప్పటికైనా. కానీ మనకు తెలుగులో సామెత ఉంది, పుర్రెకు పుట్టిన బుద్ధి పుడకలతో కానీ పోదు. దుర్యోధనుడు మారాడా? దుర్యోధనుడు కాళ్ళ మీద పడ్డాడా మైత్రేయుడికి? ఏదో వాగాడు, వాడేదో మాట్లాడుకుని పోయినాడు. ఏదో వాగికొని నీవే పోదువన్నన్ రామాయణంలో అంటారు, ఎరా పక్షి అదేమో వాగికొని నీవే పోదువన్నన్ గరుద్ధారాపాతము తాచినావు అని అంటాడు రావణాసురుడు జటాయుని. ఆ రకంగా వీడు కూడా ఏమీ ఆయన పట్టించుకోలే. ఆయన శాపం ఇచ్చినాడు. ఇటువంటివి చాలా చూశానులే అనుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కాళ్ళ వెళ్ళబడ్డాడు. తండ్రి కదా, అతనికి ఉండేటువంటి పెద్ద వీక్నెస్ ఏమిటంటే దుర్యోధనుడు వాడు సుఖంగా ఉండాలి, వాణ్ణి ఎవరు ఏమీ అనకూడదు, వాణ్ణి కాపాడుకుంటూ ఉండాలి. అదే పాపం అతని యొక్క బలహీనత. అందుకనే అన్నారు, ఈ దుర్యోధనుడనేటువంటి మన్యుమయ మహాద్రుమానికి మూలమెవరు? ధృతరాష్ట్రో అమనీషి. ఈ ధృతరాష్ట్రుడు అనేటువంటి బుద్ధి తక్కువ వాడున్నాడే వీడు అని ప్రకటించారు. ఇట్లా అయిపోయిన తర్వాత మైత్రేయుడు వెళ్ళబోతున్నాడు. అంటే అయ్యా అట్లా ఉంచండి, ఏదో పాపం వాడు పిల్లవాడు తెలియక తప్పు చేశాడు, వాడిని నేను చక్కదిద్దుకుంటాను. సరే, అరణ్యంలో భీమసేనుడు కిమ్మీరుడనేటువంటి ఒకనొక రాక్షసుణ్ణి చంపాడని మీరు చెప్పారే, ఆ కిమ్మీరుని ఎట్లా చంపాడు, వాడెవడు, వాడి సంగతి ఏమిటి, అది కాస్త కథ నాకు చెబుతారా అని అడిగాడు ధృతరాష్ట్రుడు. మైత్రేయుడు కోపంలో ఉన్నాడు.
పోవాయా, నా మాట మీరు వినలేదు, నేను ఎందుకు చెబుతాను? మొన్నటి దాకా విదురుడు అక్కడే ఉండొచ్చాడు, అక్కడ జరిగిన సంగతులన్నీ ఆయనకి తెలుసును. కాబట్టి విదురుణ్ణి అడిగితే ఆ కిమ్మీరుడు ఎవడో, వాడిని భీమసేనుడు ఎట్లా చంపాడో, ఎందుకు చంపాడో ఆ విషయాలన్నీ మీకు తెలుస్తాయి అని తను వెళ్ళిపోయినాడు మైత్రేయుడు. ఇట్లాగా ఘట్టాలు చూడండి, ఒక్కొక్క సన్నివేశం. మొదట ధర్మరాజు అక్షయపాత్ర సంపాదించటం, ధృతరాష్ట్రుడు విదురుణ్ణి గెంటిపారేయటం, మళ్ళీ బుద్ధి తెచ్చుకుని వెనక్కి పిలుచుంచటం, దుర్యోధనుడు కుతంత్రం పన్నటం, వేదవ్యాసుడు వచ్చి వాడికి బుద్ధి చెప్పటం, ఆ తర్వాత మళ్ళీ మైత్రేయుడు రావటం. మంచి చెప్పడానికి ఎంతమందో మనకు వస్తారు, మనం గమనించలేం. సాయిబాబా గారిని, షిరిడి సాయిబాబా గారిని ఒక తల్లి చాలా రోజులు భోజనానికి పిలిచేదట. భోజనానికి రమ్మంటే రేపు వస్తానులే అన్నాడు. వస్తాడని పాపం చాలా సంతోషంతో కాపలా కాచుకుని ఎదురు చూస్తూ చక్కగా వంట అంది చేసుకుని సిద్ధంగా కూర్చుంటే ఎంతసేపటికి రాలా. ఈ లోపల ఒక కుక్క అటు ఇటు తచ్చాడుతూ ఉంది ఆ గుమ్మం దగ్గర, భోజన పదార్థాలని చూచుకుంటూ పోతుంటే ఆమె కర్ర పెట్టి అదిలించింది, కొట్టింది, వెళ్ళిపోయింది. తరువాత బాబాగారు రాకపోతే మళ్ళీ కనబడ్డప్పుడు, స్వామి ఇట్లా భోజనానికి వస్తానని చెప్పారు, రాలేదు తమరు అని అంటే, రాకపోవటం ఏమిటి, నేను వస్తే నువ్వు కర్ర పెట్టి కొట్టావు అన్నాడు ఆయన. అంటే స్వామి ఏ రకంగా వస్తాడో మనకి తెలియదు, అది బాబా స్వరూపంతోనే రాడు. ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు. కాబట్టి ఆ కుక్క రూపంలో వచ్చాడు, అది మనం గమనించాలి. అంతేకాదు, ప్రతి ప్రాణియందు ఉండేటువంటి ప్రాణశక్తిని మహర్షులు, మహానుభావులు, మహాత్ములు గమనించి వ్యవహరిస్తారు. రమణ మహర్షుల వారు ఎవరన్నా పూజకు చెట్టు నుండి పువ్వులు త్రుంచితే, గోర్లు పెట్టి తుంచుతూ ఉంటే ఆయనకి చాలా కోపం వచ్చేది. మీ ఒళ్ళు గిల్లుకొని పెట్టకూడదు దేవుడి దగ్గర, వాటిని ఎందుకు గిల్లుతారు అనేవారు. అంటే అన్నిటి యందు వాళ్ళకి సమభావన, అన్నిటి యందు భగవంతుడిని దర్శించేటువంటి లక్షణం. మనమేమిటంటే ఇవన్నీ పట్టించుకోం. కాబట్టి విదురుణ్ణి అడుగు, విదురుడు నీకు ఆ కథ చెప్తాడు. కిమ్మీరుడు అనేటువంటి వాడిని భీమసేనుడు ఏ రకంగా చంపాడో తెలుస్తుంది అని చెప్పాడు. అప్పుడు విదురుణ్ణి అడిగాడు ధృతరాష్ట్రుడు. విదురుడు పాపం మంచివాడు, ఏం తిట్టినా కొట్టినా ప్రశంస చేసినా ఒకే రకంగా ఉంటాడు. ఆయన దూషణ భూషణ తిరస్కారములు ఆయనకి పట్టవు. ఈ దూషణ భూషణ తిరస్కారములు పట్టితే దుఃఖమే, కానీ వాటిని పట్టించుకోకుండా ఉంటే చాలా సుఖంగా ఉంటుంది. అది ఒక రకమైనటువంటి మెంటల్ బ్యాలెన్స్ స్థితి, అది రావాలి. విదురుని అడిగాడు. అప్పుడు చెప్పాడు విదురుడు, ఇందుండి చని పాండవులు 3 అహోరాత్రంబులు నిరంతర ప్రయాణంబు చేసి కామ్యక వనంబున చొచ్చువారు. అయా, అరణ్యవాసం చేసేటప్పుడు 3 అహోరాత్రాలు అంటే 24 గంటలు, రాత్రి పగలు అనకుండా నిరంతర ప్రయాణాలు చేశారు వాళ్ళు. ఆ ప్రయాణాలు చేసి, ఎందుకనంటే వెహికల్స్ లేవు, గుర్రాలు, వాహనాలు, ఏనుగులు మొదలైనవేం లేవు, అంతా పాదచారులే. అరణ్యవాసం అంటే ఆ విధంగానే చెయ్యాలి. 3 అహోరాత్రాలు. అందులో మీరు గమనించవలసింది ఏంటంటే ద్రౌపది కూడా ఉంది, ఆమె కూడా నడిచింది. ధౌమ్యుడున్నాడు. ధౌమ్యుడంటే పురోహితుడు, వృద్ధుడు, పెద్దవాడు. ఆయన అలా నడుస్తూనే ఉన్నారు, రాత్రి పగలు నిద్రపోకుండా అహోరాత్రములు నడుస్తూ ఉంటే మొత్తానికి వాళ్ళు కామ్యక వనం అనేటువంటి దానికి చేరారు. చేరితే అర్ధరాత్రిలో అక్కడ ఉండగా ఒకడు రాక్షస మాయ చేస్తున్నాడు. ఎట్లా ఉన్నాడు వాడు? అతి నిశిత దంష్ట్రా కరాళంబైన తన వదన గహ్వరంబున తెరిచి గ్రుడ్లు మెరవన్, పెద్ద నోరు తెరుచుకుని ఉన్నాడు. పెద్ద బావురు కప్ అంటారే, ఆ రకంగా పెద్ద నోరు తెరుచుకుని ఉన్నాడు ఆయన. నోరు తెరుచుకుని ఈ గుడ్లు, పెద్ద గుడ్లు మెరుపులు మెరుస్తున్నట్టుగా ఉన్నాయి. అటువంటి వాడు ఒకడు కనిపించాడు. ఆ
ముందర ఈ బ్రాహ్మణులు, తరువాత ఈ ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ వెడుతున్నారు. కృష్ణాజినావృతులై వచ్చు పాండవుల దవ్వులంగని, వీళ్ళు లేడి చర్మం, నల్లని లేడి చర్మాలు ధరించి ఉన్నారు. అంటే అరణ్యవాసంలో ఇస్త్రీ బట్టలు ఉండవు, మంచి శ్రేష్టమైనటువంటి చలికి వేడికి రక్షించేటువంటి వస్త్రాలు ఉండవు, చర్మాలు కట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక తపస్సు. కాబట్టి అలా వస్తూ ఉంటే అప్పుడు వాడు మాయలు చేస్తూ వచ్చాడు. అంటే వీళ్ళ ముందర ఏవో అడ్డంకి పెట్టడం, ఓ మంటగా మంటిస్తూ ఉండటం, లేని నీళ్లు తయారు చేస్తూ ఉండటం, వాళ్ళు సుఖంగా సాగిపోవటానికి వీలు లేకుండా అనేకమైనటువంటి అవరోధాలు కలిగిస్తూ ఉన్నాడు ఒక రాక్షసుడు. వాడు కనపట్టలే. అప్పుడు పురోహితుడైన ధౌమ్యుడు రక్షోఘ్న మంత్రాలని కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ పేరు రక్షోఘ్న, రాక్షసులను సంహరించేవి, రాక్షసులను చెరిచేసేవి. అటువంటి రక్షోఘ్న మంత్రాలు చక్కగా పఠిస్తూ ఉంటే ఈ మాయలన్నీ కూడా అణగిపోయినాయి. ఈ వీడు అప్పుడు పాండవులకు కనిపించాడు. ఎవరయ్యా మీరు, ఎక్కడ వాడవు? ధర్మరాజు అడిగాడు. నీవెవ్వరి వాడవు, ఎవ్వడవు, ఈ విపినమ్మున ఏల ఉన్నవాడవు అని అడిగాడు. నీ సంగతి ఏమిటయా అని అడిగాడు ధర్మరాజు. ఎందుకు అడిగాడంటే వాడెవడో తెలియాలి. తెలిసిన తర్వాత ప్రతిక్రియ దాన్ని బట్టి ఉంటుంది. వాడు చెప్పాడు, ఏను బకాసురుననుజుడ కీనాశుడ మానవులకు కిమ్మీరుడనంగా నెగడుదు ఈ కామ్యక కాననమున సర్వసత్వ ఖాదన బుద్ధిన్. అయా, నేను కిమ్మీరుణ్ణి, మా అన్నగారు బకాసురుడు. నా వృత్తి ఏమిటి? వృత్తి అంటే తినే వ్యవహారం. సర్వసత్వ ఖాదన బుద్ధిని, ఏ జంతువు దొరికినా సరే దాన్ని తినడమే. మనుష్యులను లేదు, పశువులను లేదు, ఆవులను లేదు, ఏదైనా సరే దాన్ని తింటూ ఉంటాను. నా పేరు కిమ్మీరుడు, మా అన్నగారు అనుజుడు, బకాసురుని అనుజుడ. బకాసురుడి సంగతి మీరు భారతంలో ఆదిపర్వంలో వినుంటారు. ఏకచక్రపురానికి పోయేటప్పుడు భీమసేనుడు బకాసురుడిని చంపి వాడి శరీరం తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఎవరు ఇటువంటి తప్పుడు పనులు చేయొద్దు అని అందరికీ ప్రకటన చేసి హాయిగా మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు భీమసేనుడు. బకాసురుడు వాడికి వంతుల వారీగా భోజనాలు పెట్టాలి. హిడింబుడని బకాసురుడని ఇద్దరు రాక్షసుల్ని చాలా చిన్నతనంలోనే భీమసేనుడు చంపాడు. వాడి తమ్ముణ్ణి నేను, కిమ్మీరుణ్ణి అన్నాడు. అయితే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను తిరిగే చోట మనుష్యులంటూ ఎవరూ రారు, ఎంత వీలైతే అంత దూరంగా పారిపోతారు. మీరేమిటి వచ్చారు? నాకు వెరచి ఎల్లవారును దూరంబునందిని పరిహరింతురు. నేనంటే భయం, అందరికీ తెలుస్తుంది. ఇక్కడ కిమ్మీరుడనే రాక్షసుడు ఉన్నాడు, వాడి జోలికి పోకూడదు, మనం దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటారు. మీరు నేరుగా నా దగ్గరికే వచ్చారే, మీరెవరు అని అన్నాడు. అంటే అప్పుడు ధర్మరాజు, ఏను ధర్మసుతుడ, ఈతడు భీముండు, వాడు విజయుడు, అల్లవారు కవలు. కవలంటే నకుల సహదేవులు జంట. పాండవులము, మేము 5గురం గది పాండు కుమారులము, పాండు చక్రవర్తి అనేటువంటి ఆయన కుమారులం. సమయపడి వనవాసంబు చేయవచ్చితిమి, ఒక నియమం మీద ఒక ప్రతిజ్ఞ చేసి వనవాసం చేయడానికి వచ్చాం అనేటప్పటికీ వాడికి పరమానందం కలిగింది. వాడు అట్టహాసంబుతో, ఎట్టెట్టు భీముండే ఈతడు, ఓహో వీడు భీముడా, ఎంత పుణ్యం ఇవాడా, మా అన్నను చంపాడు భీముడు, వాణ్ణి ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తున్నాను అనుకుంటుంటే వచ్చాడు వీడే, కాబట్టి వీడి సంగతి తేలుస్తాను అని చెప్పి విజృంభించాడు. సరే, భీముడు తయారయ్యే ఉన్నాడు.
ఆయనకి చెప్పక్కర్లా ఎవరు. ఎందుకంటే భీముడు వజ్రకాయుడు. అతడు పుట్టినప్పుడే చిన్నప్పుడు తల్లి ఒడిలో ఉన్నప్పుడు నేల మీద ఒక సింహం తరుముకుంటూ వస్తే పడితే అక్కడ రాళ్లన్నీ వీడు కింద పడితే రాళ్లన్నీ నుగ్గు నుగ్గు అయినాయని ఆదిపర్వంలో మనకు కథ చెప్పారు. అతడికి రాక్షసులంటే భయం లేదు, తన బలం మీద సంపూర్ణమైన విశ్వాసం. అతన్ని చంపడానికి దుర్యోధనుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తాళ్లతో కట్టిపారేసి సముద్రంలో పారేశాడు, నీళ్లలో పారేశాడు, విషం అన్నంలో పెట్టించాడు, పాముల చేత కరిపించాడు. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు చేసినటువంటి మారణ ఉపాయాలు ఎన్నున్నాయో అన్నీ ప్రయోగించాడు భీమసేనుడి మీద. ఏం కాల అటువంటి వాడు. కాబట్టి నా ఇష్టసఖు హిడింబాసురుని చంపియున్న కలున్, మా అన్నను చంపాడు, నా స్నేహితుణ్ణి చంపాడు. అటువంటి వాణ్ణి జీర్ణంబుగా వింతు వాతాపి తడయక మృంగిన తపసి అట్ల, వాతాపిని మింగినటువంటి తపసి అగస్త్యుడున్నాడే వాళ్ళగా వీడిని ఇప్పుడు చంపేస్తాను అని లేచాడు. అప్పుడు అర్జునుండు మొనసి గాండివంబు మోపెట్టే సునిశిత ఖడ్గపాణులైరి కవలు. అందరూ సిద్ధపడ్డారు. అంటే భీమసేనుడు వాళ్ళందరినీ వారించాడు. అక్కర్లేదు వీడి కోసం, వీడికి మీరందరూ అవక్కర్లేదని చెప్పి వాళ్ళ మహాయుధాలన్నింటినీ కూడా విశ్రాంతం చేసి కాసేపు యుద్ధం చేసి అప్పుడు ఒకసారి ఆ కిమ్మీరుడు భీమసేనుణ్ణి పట్టుకున్నట్ట. పట్టుకోవడంలో భీమసేనుడికి ఒక రహస్యం తెలిసింది, వీడి శక్తి అంతా తరిగిపోయింది అని. వాడు పట్టుకున్న వైఖరిని బట్టి వాడి శక్తి క్షీణించింది అని అనుకుని వాడిని కింద పడుకోబెట్టి ఈ రెండు చేతులతో గ్రద్ద ఏ విధంగానైతే పాముని కరుచుకుపోతుందో ఆ రకంగా ఇట్లా వాడిని పైకి ఎత్తి మోకాళ్ళ మీద పెట్టి విరిచి పారేశాడు. కిమ్మీర వధ అనేటువంటి వధ చేశాడు. ఇది బహుశా అరణ్యకాండలో మొట్టమొదటిగా పాండవుడు చేసినటువంటి రాక్షస వధ. రాక్షసులు సర్వకాల సర్వావస్థలలో వధ్యులు, అంటే చంపదగిన వారు. ఎందుకనంటే వాళ్ళు లోక కంటకులు, లోకాలన్నింటినీ కూడా హింస పెడుతూ ఉంటారు, ఏమీ మంచి చెడు చూడరు. అటువంటి వాణ్ణి చంపడం అనేటువంటిది ఏమీ తప్పు కాదు. బక హిడింబులు హతులైన పనివి అరచి సోకింపగా అనక యమపురమున కరిగి తక్కట రాక్షసయనుచు తెరువువాయ పావని తత్కళే బరము వైచే. మా అన్న చచ్చాడో నా స్నేహితుడు చచ్చాడో అని ఏడ్చి ఇంకా ఏడుపుకి అంతం లేక ఇక్కడ ఏడిస్తే చాలదని యమపురానికి పోయి ఏడుస్తున్నావు పో అని చెప్పి వాణ్ణి చంపేసేసి ఆ శరీరము దారిలో ఇతరులైన వాళ్లకు నడకకు ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చేసి పక్కకి పెడగా తోసి వీడు వెళ్ళిపోయినట్ట. ఈ విధంగా కిమ్మీరుణ్ణి అశ్రమంబున వధించి ఏ శ్రమ లేకుండా చంపాడు అని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏమిటో మనం గమనించాలి. మీ అబ్బాయిలు కూడా ఇటువంటి వాళ్లే, కిమ్మీరుడు లాంటి వాళ్లే. అంత మహాబలశాలి, అంత తీవ్ర క్రోధుడు, అంత పగ ఉన్నవాడు అయినటువంటి కిమ్మీరుణ్ణి అశ్రమంబున వధించాడయ్యా భీమసేనుడు. ఏమి ఎక్కువ శ్రమ పడకుండా తేలికగా సులువుగా చంపేసేశాడు అని విదురుడు చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే రేపొద్దున మన పుత్రరత్నాల గతి ఎట్లా ఉంటుందో ఇప్పటి నుంచి ఆలోచించుకుని ఏడుస్తూ ఉండు నా అన్నగారు అని చెప్పడం. ఇలా అరణ్యవాసం చేస్తున్నారు. అరణ్యవాసం చేస్తుంటే శ్రీకృష్ణుడు, యాదవులు, బలరాముడు మొదలైన వాళ్ళందరూ కూడా వీళ్లను పరామర్శించడానికి వచ్చారు. వసుమతీ రాజ్యంబు వలన నిరస్తులై ముని వృత్తిన అత్యుగ్రవనములోనవయుచు పాండుభూనాథనందనున్నవారని విని అతి క్రూరమతుల ధృతరాష్ట్రసుతుల నిందించుచు పాంచాల యాదవ వృష్ణి భోజాదులెల్లనచ్యుత ప్రముఖులై ఆ పాండవుల కడకే తెంచి శోకపరీతులగుచు
మున్న అధిక ధర్మయుక్తుడుపేంద్రుండుని కృతి చేసి పాప నియత బుద్ధి పాండవులకు అట్లపాయంబు చేసిన ధార్తరాష్ట్రులకును తద్ద అలిగి. వాళ్ళందరూ వచ్చారు. కష్టంలో ఉన్నవాళ్ళని చూడటానికి వస్తారు కదా బంధువులు. ఎక్కడుంటే అక్కడికే వస్తారు. అరణ్యానికి వచ్చారు. ఎవరు? పాంచాలురు, యాదవులు. పాంచాలురంటే ద్రౌపది పుట్టింటివారు. యాదవులంటే కృష్ణుడు, బలరాముడు, కృపుడు మొదలైనటువంటి వాళ్ళు, కృతవర్మ మొదలైనటువంటి వాళ్ళు, సాత్యకి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు పాండవులను చూడటానికి. వస్తూనే ఈ వృత్తాంతం అంతా విన్నాడు కృష్ణుడు. అతనికి తెలిసింది ఏమిటి? కపటద్యూతంతో దుర్యోధనాదులు పాండవులను నాశనం చేశారు అని. చాలా తీవ్రమైన కోపం కలిగింది అతనికి. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు, వాళ్ళందరిని సర్వనాశనం చేసి పారేస్తాను నేను అని. అంటే ధర్మరాజు ప్రార్థించాడు, అయ్యా వద్దు, మేమే వాళ్ళని సంహరించాలి, లేదు వాళ్ళని రక్షించాలి, కాబట్టి నీవు శాంతించు అని చెప్పాడు. అక్కడ ధర్మరాజు ఒక మాట అన్నాడు. మూల భారతంలో ఒక చక్కటి మాట ఉంది. ఇంత అనర్థము జరిగితే కృష్ణుడికి ఎందుకు తెలియలేదు? కృష్ణుడు ఓ మాట అన్నాడు, నేనప్పుడు ద్వారకలో లేనయ్యా, ఆ ద్వారకలో లేకపోవటం వల్ల ఈ జూదము, ఈ ఓడిపోవటము, మీరు అరణ్య అజ్ఞాతవాసాలు చేయడానికి సిద్ధపడటం మొదలైనటువంటివన్నీ కూడా జరిగినాయి. నేను ద్వారకలో లేను, ఇది జరిగింది. నేనే గనక ద్వారకలో ఉన్నట్టయితే ఇది జరగదు అని అన్నాడు. ఇక్కడ తత్వవేత్తలు చాలా చమత్కారంగా ఒక మాట చెప్తారు. ద్వారకలో లేను అని అంటే నీ హృదయం అనే ద్వారకలో నేను లేనయ్యా అన్నాడు ధర్మరాజుతో. ఈ ద్వారక అంటే ద్వారకా నగరం కాదు, గుజరాత్లో ఆ చివర ఉంది. ఈ మధ్యన మేము చూసి వచ్చాం. బెట్ ద్వారక అని, ద్వారక అని రెండు గొప్ప క్షేత్రాలు. అక్కడ కృష్ణుడు రణఛోడ్రాయుడు అంటారు ఆయన్ని, యుద్ధం వదిలి పారిపోయినటువంటి వాడు. ఆ ద్వారక సముద్ర గర్భంలో లీనమైపోయిందని ఈ మధ్యన వాళ్ళు అమెరికా సైంటిస్ట్ వాళ్ళందరూ కూడా ద్వారక అనేటువంటిది నిజమే సముద్రంలో ఉంది అని కనిపెట్టి చెప్పారు. అటువంటి ద్వారక అనేటువంటిది భౌగోళికంగా ఒక ప్రదేశం. కృష్ణుడు నేను ద్వారకలో లేను అని చెప్పాడు. ఇక్కడ తాత్వికంగా ఆలోచిస్తే ధర్మరాజు యొక్క హృదయం అనేటువంటి ద్వారకలో నేను లేను, అందుకని నీకు ఈ అనర్థం జరిగింది అని చెప్పాడు. అంటే ధర్మరాజు ఒక విచిత్రమైన భక్తుడు. అంటే ఆయన ద్రౌపదిలాగా కృష్ణ వాసుదేవ నన్ను రక్షించు అని చేతులెత్తి అడగడు. అతడు ఏమి సాధించినా తన శక్తితే తాను సాధించాలి అనేటువంటి ప్రయత్నం ఉన్నటువంటి వాడు. భగవంతుడి మీద పరమ విశ్వాసం ఉంది, కానీ భగవంతుణ్ణి ప్రతిదానికి వినియోగించుకోవడం అనేటువంటి మనస్తత్వం అతనికి లేదు. ద్వారకలో లేను అనే మాటకు అది అర్థం అని చెప్పారు. మరి ద్వారకలో లేక ఏమైనాడు? ఈ సౌంభకుడని ఒక పెద్ద రాక్షసుడున్నాడు. వాడు ఒక పుర ఆకారంలో ఉంటాడు, ఒక పట్టణం. వాడు ఆకాశంలో ఎగిరిపోతూ అందరినీ సర్వనాశనం చేస్తూ ఉంటాడు. వాడితో యుద్ధం చేయాల్సి వచ్చింది కృష్ణుడు. అటా యుద్ధం చేస్తూ ఉంటే, భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటే, వాడు ఒక మాయ పన్ని వసుదేవుణ్ణి జుట్టుబొచ్చుకు తీసుకొచ్చి కత్తితో నరికినట్టుగా చూపించాడు కృష్ణుడికి. అంత కృష్ణుడు కూడా మోహపడిపోయినాడు. అయ్యో, నా తండ్రి ఎట్టా చిక్కాడు వీడికి, నా తండ్రిని సంహరించేస్తున్నాడు అని ఆ మాయకు లోబడి కాసేపు దుఃఖపడ్డాడు. ఆ సౌంభకుడు అనేటువంటి వాడు మహా తీవ్రమైనటువంటి రాక్షసుడు, ఒక రాజు. వాడు కృష్ణుణ్ణి 30 తెప్పులు పెట్టి 3 చెరువులు నీళ్లు దాగించాడు. అయితే వాడిని సంహారం చేసి మళ్ళీ ఆయన ద్వారకకు వచ్చాడు. ఇదంతా చెప్పి కృష్ణుడు ధర్మరాజుకి ఈ విషయం అంతా చెప్పి, నేను ద్వారకలో లేని కారణంగా మీకు ఇటువంటి ఆపద వచ్చిందయ్యా, నేనే గనక అక్కడ ఉన్నట్టయితే ఈ జూదం ఆడనిచ్చేవాడిని కాదు, ఒకవేళ ఆడితే నాతో ఆడేవాడు శకుని, వాడు మహామాయావి అయినా నా ముందు వాడి మాయలు సాగవు అని చెప్పి ఏం చేద్దాము అని చెప్పి అప్పుడు అన్నాడు. అని కృతాంజలి అయిన ధనంజయం చూచి
అనృతము మదమును మత్సరమును క్రోధమునను వికారములు పొరయునే నిన్ను అనుపమ గుణముల నీకోరు ఎన పోల్పగలరే సురమునీంద్ర ప్రణుత అని అర్జునుడు కృష్ణుడిని పొగిడాడు, కృష్ణుడిని స్తుతించాడు. మనకు ఒక విషయం చెప్తారు పెద్దవాళ్ళు, మంచి గొప్ప శ్రేష్ఠులైన భక్తులు కొంతమంది ఉన్నారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, భీష్మ, దాల్భ్యాన్, రుక్మాంగద, ఉద్ధవ, విభీషణ, ఫల్గునాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని పరమ భాగవతులు లిస్ట్ ఒకటి ఇచ్చారు. చాలా గొప్ప భగవద్భక్తులు ఎవరెవరైతే ఉన్నారో అందులో ప్రహ్లాదుడు మొట్టమొదటి స్థానం, నారదుడు తరువాత భీష్ముడు ఉన్నాడు, ఫల్గునుడు కూడా ఉన్నాడు. ఫల్గునుడి సఖ్య భక్తి అంటారు. భక్తుల్లో 9 రకాలున్నాయి, అందులో సఖ్య భక్తి అనేటువంటిది అర్జునుడు. స్నేహం చూపిస్తూ ఉంటాడు, భక్తి చూపిస్తూ ఉంటాడు. అటువంటి వాడు అన్నాడు, అటువంటి మహానుభావుడి అనృతము మదము మత్సరము క్రోధము అనేటువంటి వికారాలు నీ దగ్గరికి చేరవయ్యా. మేము పడిన పాటలు అవన్నీ చూసి నువ్వు ఇప్పుడు కోపం నటిస్తున్నావు. ఒక వాల్మీకి రామాయణంలో విచిత్రమైనటువంటి పదాలు ప్రయోగిస్తూ ఉంటాడు. రాముడికి కోపం వచ్చింది అని సాధారణంగా అనడు. రాముడు కోపాన్ని పిలుస్తాట, కోపం ఆహారయామాస, కోపాన్ని పిలుస్తాట, వసే కోపమా నీతో పనుంది రమ్మంటాట. అంటే కోపం మీద ఫుల్ కంట్రోల్ ఉందన్నమాట రాముడికి. మన మీద కోపానికి కంట్రోల్ ఉంటుంది. మనకు కోపం వచ్చింది అనే సంగతి ఎప్పుడు తెలుస్తుంది? కోపం వల్ల ఏదో నష్టపడినప్పుడు, ఆ నష్టం వల్ల పళ్ళో కన్నో పోయినప్పుడు ఓహో నాకు కోపం వచ్చింది కాబోలు అప్పుడు తెలుస్తుంది. కానీ రాముడి కోపం అట్ట కాదు. రాముడికి కోపం తెచ్చిపెట్టుకున్న కోపం. అలాగే ఇప్పుడు కూడా పాండవులకు అన్యాయం జరిగింది, వాళ్ళని డొక్కజించి డోలు కడతాను దుర్యోధనాదుని, ఇప్పటితో అయిపోతుంది వాళ్ళ సంగతి అని అంటుంటే అర్జునుడు అన్నాడు, అయ్యా ఇదంతా కూడా నీ యొక్క మహిమ, నీవు వీటిని ఈ వికారాలు నీ దగ్గరికి రావు. నిన్ను అనుపమ గుణముల నీకు ఒరులు ఎనన్ పోల్పనగునే. నీ గుణాలు నీకే, నీ గుణాల వంటి గుణాలు కలిగినటువంటి వాడు ఇంకొకడు ప్రపంచంలో ఉన్నాడని చెప్పడానికి వీల్లేదు అని కృతాంజలి అయి ప్రార్థించాడు. ధనుజ భంజనుండిట్లనియే. కవులు ఒక్కొక్క చోట చాలా శబ్దాలు కొన్ని చమత్కారంగా అర్థవంతంగా కథా సూచన చేసేట్టుగా చెబుతాడు. ఆయన కృష్ణుడు, వాసుదేవుడు, రుక్మిణీనాథుడు, నరసఖుడు, ఇవేం వాళ్ళ ధనుజ భంజనుడు అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపన అనే 3 పనులు చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆయన. అందుకని ఆయన ధనుజ భంజనుడు అన్నాడు. అంటే ఆయన తలుచుకుంటే దుర్యోధనాదుని క్షణంలో సర్వసంహారం చేయగలడు. కానీ ఆపాడు. కృతాంజలి అన్నాడు, నరుడు నారాయణుండు నా వరగు ఆదిమునులమిద్దరము అందు నీవు అనగా నరుడవు ఏను నారాయణుండ అనూన శక్తియుతులమై మర్చయోని బుట్టితిమి పేర్మి చెప్పాడు. ఇక్కడ అందరికీ వింటూ ఉండగా చెప్పాడు, అయ్యా నరనారాయణులని మహా తపస్సంపన్నులైనటువంటి ఆది మునులిద్దరున్నారయ్యా, వాళ్లే కొన్ని కార్యాలు నిర్వహించటం కోసం భూలోకంలోకి వచ్చారు. నీవు నరుడివి, నేను నారాయణుణ్ణి, కాబట్టి మన పని మనం చెయ్యాలి కదా అని వాళ్ళతో చెప్పి పోదార్చాడు. తరువాత ద్రౌపది తన దుఃఖాన్నంతా చెప్పుకుంది. తను పడిన పాటు ఒక స్త్రీకి, మానవ జాతిలో పుట్టినటువంటి ఒక స్త్రీకి ఎప్పుడు ఎక్కడ ఊహించటానికి కూడా వీల్లేనంత ఘోరాతి ఘోరమైన పరాభవం జరిగింది ద్రౌపదికి. ఆ ద్రౌపది, ఆ సీత, ఆ మహాసాధ్వులు వాళ్ళు మనకందరికీ కూడా పూజనీయులు. వాళ్ళని బొమ్మ పెట్టి పూజించాలి. ఇప్పుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుని పూజిస్తున్నాను చూడండి, ఆ విధంగా పూజించదగినటువంటి మహాత్మ శ్రేణికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకనంటే సర్వసమర్థులై ఉండేటువంటి భర్తలు ఎదురుగుండా 5గురు ఉండగా బట్టలు తీసేయడానికి ప్రయత్నం చేశాడు ఒకడు.
అప్పుడు అదంతా చెప్పుకుంది. నిన్ను ఆది ప్రజాసర్గంబున ప్రజాపతి అని అసితుండైన దేవలుండును సత్యంబు వలన యజ్ఞంబు ధరించుడం చేసి నిత్య సత్యమయుండవైన యజ్ఞపురుషుండవని కశ్యపుండును మహర్షులందరూ నిన్ను కొనియాడదయా మహానుభావ అని ద్రౌపది కృష్ణుని యొక్క గొప్పతనాన్ని కొంచెం సేపు పేర్కొన్నది. ఎందుకనంటే భగవద్గుణ లక్షణాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి. భగవంతుడు అంటే అర్థమేమిటి? భగవంతుడు అంటే మనలాంటి మనిషి అని అనుకోకూడదు. భగవంతుడు అనే దానికి పెద్దవాళ్ళు నిర్వచనం చెప్పారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః జ్ఞాన విజ్ఞానయోశ్చాపి షణ్ణాం భగైతీరణ అని. సమగ్రమైన ఐశ్వర్యము, సమగ్రమైన శక్తి, జ్ఞానము, విజ్ఞానము మొదలైనటువంటి 6 గుణాలు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః, కీర్తి, సంపద, ఐశ్వర్యం అంటే ప్రభుత్వం, ఇవన్నీ పుష్కలంగా కట్టగట్టుకుని ఎవరి దగ్గర ఉన్నాయో అతనికి భగవంతుడిని పేరు. ఆ భగవద్గుణ గానం చేసినందువల్ల ఎవడైతే ఆ పని చేస్తాడో వారికి సర్వకాల సర్వావస్థలలో రక్షణ ఉంటుంది. మనం అందరం కూడా ఏదైనా ఒక ప్రయోజనం పొందినప్పుడు అదంతా మన తెలివితేటలు అనుకుంటాం. ఒక ఆపద వచ్చినప్పుడు దేవుడు మనకేదో చేశాడని అనుకుంటాం. ఆపదకు సంపదకు రెండిటికీ ఆయనే కారణం. ఇక్కడ మన తెలివితేటలేం పనిచేయటం లేదు. కాబట్టి భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో మనం నమ్ముకోవాలి. భగవంతుణ్ణి సర్వకాల సర్వావస్థల్లో భావిస్తూ ఉండాలి. భగవంతుణ్ణి భావిస్తే వచ్చేటువంటి లాభాలు 2. ఒకటి యోగము, ఇంకొకటి క్షేమము. యోగము అంటే అంతకు ముందు లేని సంపద రావటం, క్షేమం అంటే వచ్చినది నశించకుండా ఉండటం. భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? యోగక్షేమం వహామ్యహం, మీ అందరి యొక్క యోగాన్ని క్షేమాన్ని నేనయ్యా భరిస్తూ ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి భగవంతుడు తప్ప మనకు వేరే గతి లేదు. అందుకని సర్వకాల సర్వావస్థల్లో భగవత్ కీర్తన చేస్తుంటే ఇంకొక ప్రయోజనం ఒకటి లభిస్తుంది మనకి. ఏమిటంటే తుచ్చము నశ్వరము అయినటువంటి ప్రపంచము మన కళ్ళలో నుంచి దాటిపోతుంది. ఈ ప్రపంచం మనని మోసం చేస్తోంది. సంస్కృతంలో ప్రపంచం అంటే వంచన అని అర్థం ఉంది. ఈ ప్రపంచం మనని మోసం చేస్తోంది. మోసం చేయటం అంటే ఏమిటి? ఎండవావులు ఉంటాయి చూడండి, ఎడారులు. అక్కడ ఒక 10 గజాల దూరంలో నీళ్లున్నట్టుగా కనిపిస్తుంది. 10 గజాలు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 10 గజాల దూరంలో నీళ్లున్నట్టుగా కనిపిస్తుంది. మావులు గుర్రాల్లాగా నీళ్లు ఉన్నట్టు భ్రాంతి కలుగుతూ ఉంటుంది మనకి. ఎంత దూరం పోయినా గొంతు పిడచగట్టుకుని చచ్చిపోవాల్సిందే తప్ప నీళ్లుండవు. అది మనకి ప్రపంచం చేసేటువంటిది. అన్నీ మన ముందర ఏదో పెద్ద ఒరిగించినట్టుగా అన్నీ ఉన్నట్టుగా కనిపింపజేస్తుంది. అన్నీ మనకి ప్రమాదకరములే. చూడండి, అన్నము మనకు కావాలి, కానీ యోగ్యమైన అన్నం తినకపోతే ఆ అన్నమే మనని చంపుతుంది. అన్నేన భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంతి అభిసంవిసంతి అని వేదం చెబుతోంది. అంటే అన్నంతోనే చస్తున్నాడు కూడా మనిషి. కనుక ఇవన్నీ కూడా మనకు మంచిగా గొప్పగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. గొప్పగా ఉన్నట్టు కనిపిస్తూ గొప్ప ప్రయోజనాన్ని కలిగించేది ఒక భగవంతుడు మాత్రమే. కాబట్టి ఆ భగవంతు ప్రార్థన ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ద్రౌపది ఆ పని చేస్తుంది. ఆమె నిరంతరము భగవంతుడిని స్మరిస్తూనే ఉంటుంది. శ్రీరామ, మనం ఒక విషయాన్ని గమనిస్తే చూడండి, గాంధీ గారు పిస్టల్ పెట్టి కాల్చినప్పుడు హారామ 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 అని అన్నారు అని మనం వింటున్నాం. ఆ క్షణంలో హారామ అన్నాడు అని అంటే ఏ క్షణంలోనూ రామనామ జపం మానలేదు అని అర్థం. ఎందుకనంటే సడన్గా రాదు, హఠాత్తుగా భగవన్నామం రాదు మనకి. ముఖ్యంగా ఆపద వచ్చినప్పుడు భగవంతుడిని మనం స్మరించలేం. అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అని భగవంతుడు చెప్పాడు. అంతకాలంలో స్మరిస్తే నేనే అవుతాను అని. అంతకాలంలో అంటే అంతకాలంలోనూ స్మరించాలి. ఎప్పుడో ఒక క్షణం స్మరించి మానేస్తే కుదరదనమాట. కాబట్టి ఆయన
ఆ ద్రౌపది భగవంతుణ్ణి స్తోత్రం చేసింది. అనివృత్తులై పుణ్యచరితులై ఆత్మప్రబోధ వినిహత చిత్తులై సర్వధర్మార్థ విధులై తృప్తి తనరడు రాజర్షివరులకును యోగధరులకు సాధుజనులకు గతినీవ నిత్యకారుణ్య సర్వశరణ్య. ద్రౌపది కృష్ణుణ్ణి స్తోత్రం చేసింది. ఈ స్తోత్రాలన్నీ మహాకవులు మనకి ఇచ్చారు. ఎందుకో తెలిసినా, ఎప్పుడో ఇట్లా నాలాంటి వాడి చేత వినటమో మీరు చదువుకోవటమో జరిగినప్పుడు ఆ స్తోత్రం చేసిన ద్రౌపది స్థానంలో మనం ఉన్నట్టుగా భావించి మనం కూడా ప్రయోజనం పొందుతాం. అందుకని ఆమె ఆ స్తోత్రాన్ని మనకు అందించింది. భ్రాతృపుత్ర బంధుజనంబులు నాకు కలిగియు లేనివారైరట్టి. అయిపోయింది నా బతుకు. తమ్ముళ్ళున్నారు, భర్తలున్నారు, ఎక్కడ ఎవరికీ లేనిటువంటి 5 భర్తలున్నారు నాకు. అయినా దిక్కుమాలిన దాన్ని అయిపోయినాను. నేను సభలో పరాభవం పొందుతూ ఉంటే కర్ణుడు నవ్వాడు. ఆ నవ్వు అనేటువంటిది నా పాలిట ఒక పెద్ద శల్యంగా ఉంది అని అటువంటి తను పడిన కష్టాలన్నీ కూడా చెప్పుకుంది. అప్పుడు వాసుదేవుడు అన్నాడు, తనుకుచునున్న నీ హృదయతాప నిమిత్తమునన్ సురేంద్రనందను పటుబాణపాతహతిన్ తద్ధృతరాష్ట్ర జలంబు మృత్యుపా సాధనమునకేగు. అమ్మా, నీ కన్నీళ్లు, అర్జునుని యొక్క బాణాలు ఆ ధృతరాష్ట్రుని కుమారులందరినీ కూడా మృత్యువుకు పంపిస్తుంది, నువ్వు ఏమీ బాధపడవద్దు అని చెప్పారు. ఇట్లాగా అందరూ ద్రుపదరాజపుత్రిని ఆశ్వాసించి తర్వాత అచ్యుతుడు ధర్మరాజుకి ఇట్లా అన్నాడు, ద్వారవతి నుండియే యూధాను వలన దారుణీశయింతయు విని తక్షణంబ అరుగుదెంచి ఆ పన్నుడనైన నిన్ను చూచి దుఃఖోపహత మనస్కుండనైతిని. అయ్యా, ఈ విధంగా నేను ద్వారకలో ఉండగానే యూధానుడనేటువంటి వాడు వచ్చి నాకు చెప్పాడు, నీ సంగతి తెలిసింది కాబట్టి నిన్ను చూచి ఓదార్చి నీకు ఏదైనా ఉపకారం చేయగలమేమో అనేటువంటి దృష్టితో వచ్చాను అని ధర్మరాజునికి ఊరట పలికి, అవసరం వస్తే నేను ఈ శత్రు సంహారం చేసేస్తాను అని అంటే, కాదు ధర్మం ప్రకారంగానే మనం నడుచుకోవాలి అని ధర్మరాజు ప్రార్థించిన తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళారు. ఇది ఈ అరణ్యవాసంలో ఇదొక ఘట్టం. ఆ తరువాత ఒక సంగతి ఏమిటంటే, ఆ కృష్ణుడు అప్పుడు సౌంభకుడు అనేటువంటి వాడు ఏ విధంగా సంహరింపబడ్డాడో, వాడి బంధువులు మొదలైన వాళ్ళందరూ ఎట్లా నశించారో ఆ కథంతా కూడా ధర్మరాజుకు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, కృష్ణుడి యొక్క కర్తవ్యము దుష్ట శిక్షణ. ఆ దుష్ట శిక్షణ సౌంభుడు సాల్వుడు మొదలైనటువంటి దుష్టుల్ని నేను ఏ విధంగా సంహరించానో ఆ విధంగానే నీవు కూడా దుర్యోధనాదుల్ని సంహరించాలి, లేకపోతే నీవు నన్ను అడిగితే నేనే సంహరిస్తాను అని చెప్పడానికి మన ప్రమాణంగా దృష్టాంతంగా చెప్పాడు ఆ కథంతా కూడా. సాధారణంగా కథ చెప్పడం అనేటువంటిది కూడా వస్తుంది. ఇట్లాగా పాండవుల్ని ఓదార్చడానికి పాంచాలురు యాదవులు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి వాళ్లతో కొంతసేపు కాలం గడిపి మంచి మాటలు చెప్పుకొని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు కామ్యకము అనే పేరు కలిగినటువంటి అరణ్యంలో ఉన్న పాండవులు, అరణ్యాల్లో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, ఎప్పుడూ ఒక చోట ఉండకూడదు. ఎప్పుడూ ఒక చోట అరణ్యంలో ఉండడం అనేటువంటిది ధర్మం కాదు. ఎందుకనంటే అక్కడ ఉండేటువంటి జంతువులకు, అక్కడ ఉండేటువంటి మనుష్యులకు, ఆ కొండ మనుష్యులు, కొండ జాతుల వాళ్ళు ఉంటారే, వాళ్ళందరికీ కూడా బాధాకరంగా ఉంటుంది. అందుకని స్థలం మార్చుకుంటూ ఉండాలి. వీళ్ళు ద్వైతవనానికి వచ్చారు. ఆ ద్వైతవనానికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూర్చున్నారు. ఇప్పుడు ఇంచుమించుగా 1 సంవత్సరం అయిపోయింది. అరణ్యవాసం ప్రారంభమై 1 సంవత్సరం అయింది. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ద్రౌపది ఒక రోజున ధర్మరాజు దగ్గర కూర్చుని మెల్లగా సంభాషణ ప్రారంభించింది. వృద్ధు కొడుకు పలుకు విని క్రూరుడై పాపబుద్ధి చేసి మిమ్ము భూతలంబు వెలువరించి రాజ్య విభవంబు గొని ఇప్పుడు అలుక చెడి సుచిత్తుడయ్యేనొక్కో. ఆయన బుద్ధి బాగుందా? చక్కగా మెల్లగా
మంచి శాంతమైన చిత్తంతో ఉన్నాడా మనకి చేయాల్సిన అపకారం అంతా చేసిన తర్వాత? ఆ దురాత్మ హృదయం అది అయఃపాషాణము, రాయో ఇనప ముద్దో. వాడి ధర్మ నిధులన్ మిమ్మునట్లు కొడుకులు ఎగ్గులాడంగబోయిన వలదనండు. తండ్రి పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు వాళ్ళని దారిలో పెట్టాలి, ఆ పని చేయకుండా సర్వనాశనం చేశాడు అని మెల్లగా ప్రారంభించి, ఏమయ్యా సమర్థుడైనటువంటి వాళ్ళు చేతగాని వాళ్ళల్లాగా ఏడుస్తూ కూర్చోకూడదయ్యా. మనం 12 ఏళ్ళు అరణ్యవాసం చేయవలసిన అవసరం ఏముంది? మనకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, మనకి ధర్మం అండ ఉంది. కాబట్టి నీవు ఈ ధర్మం అనేటువంటి దాన్ని పట్టుకుని కూర్చుని వేలాడవద్దు. లే, భీముణ్ణి అర్జునుణ్ణి సహాయంగా తీసుకో. నకుల సహదేవులు వాళ్ళ వంతు పని వాళ్ళు చేస్తారు. యుద్ధం ప్రకటించు. ఆ యుద్ధం ప్రకటించిన తర్వాత జయం మనకి తప్పకుండా జరుగుతుంది. కాబట్టి నీవు 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి అనేటువంటి పట్టుదలతో ఉండవద్దు అని చాలా 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 విషయాలు చెప్పడం ప్రారంభించింది. ద్రౌపది ఒక మహాశక్తి. ద్రౌపదిని గురించి మనం చెప్పుకోవటానికి భారతంలో అనేకమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఆమె ధర్మరాజు యొక్క క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 ఉంటాయి. అంటే మనకు ఏదన్నా పని చేయాలంటే కాసేపు ఒక సంకల్పం రావాలి, దానికి ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. వీటినే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని అంటారు. ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి వాటిని అన్నిటినీ ఉపయోగించుకుని మనిషి ఏదైనా ఒక పని సాధించగలుగుతాడు. ఇవి లేకపోతే ఏం లేదు. అందుకనే పురాణాల్లో, ఇతిహాసాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే స్త్రీ శక్తి ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది. రాముడు ధర్మరాజు. రాముడు ఎందుకైనాడు అంటే సీత వెనకాల ఉంది గనక. ధర్మరాజు స్వర్గారోహణం ఎలా చేయగలిగాడు అంటే వెనకాల ద్రౌపది ఉంది గనక. ఆమె ఆర్డినరీ భార్య కాదు, ఆమె శక్తి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే ఉన్నాయే, ఆ 3 యొక్క సముదాయ రూపమైనటువంటిది. ఆమె ధర్మరాజుకి అనేకమైన ఉపదేశాలు చేసింది. నువ్వు అరణ్యవాసం చేయనక్కర్లేదు. ఒకవేళ పట్టుదలగా చేశాము అనంటే సంవత్సరానికి నెల ప్రతినిధిగా భావించేటువంటి పద్ధతి ఉంది. ఇప్పుడు 12 నెలలు గడిచినాయి కాబట్టి 12 సంవత్సరాలు చేసినట్టే. ఇంకా మనం అరణ్యవాసం చేయొద్దు. అంతేకాదు, ఏదో అరణ్యవాసం చేశామండి, అజ్ఞాతవాసం చేయగలమా? అజ్ఞాతవాసం చేయకపోతే, అజ్ఞాతవాసంలో బయటపడితే మన గతి ఏమిటి? మళ్ళీ చక్రం తిరుగుతుంది. మనం నిరంతరము అరణ్యవాసము, అజ్ఞాతవాసములో ఉండాల్సిందే. కాబట్టి ఈ అసాధ్యమైనటువంటి దాన్ని శక్తివంతులమై ఉండి అనవసరంగా ఎందుకు చేయాలి అని సుదీర్ఘంగా ధర్మరాజుకి ఉత్తేజం కలిగించడానికి అనేకమైన మాటలు చెప్పింది. అయితే ధర్మరాజు ధర్మనిష్ట కలవాడు. నిష్ఠ అంటే దేనిని పట్టుకున్నాడో దాన్ని వదలకుండా ఉండటం, ధర్మనిష్ట. దానిని ఆయన ఎప్పుడూ వదిలిపెట్టాడు. ఆయనకి సాకులు మొదలైనవి పనికిరావు, అడ్జస్ట్మెంట్స్ చేసుకోరు. లోకంలో మనం ఇందాక నిన్న చెప్పుకున్నాం చూడండి, ఉపవాసము అనే మాట ఉంది. ఉపవాసము అంటే ఉపవాసమే. ఉపవాసం అంటే భోజనం సంపూర్ణంగా ఏ రకమైన ఆహార పదార్థమును తీసుకోకుండా ఉండడమే ఉపవాసం. ఒక ఆయన ఉపవాసానికి ఒక చక్కని అర్థం చెప్పాడు. ఉప అంటే దగ్గరగా, వాసం కూర్చోవటం. దేనికి దగ్గరగా అంటే భోజన పదార్థాల దగ్గర. అన్నం అనేది తప్ప చక్కినవన్నీ తింటూ ఉంటాడనమాట. ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు ధర్మరాజు గిట్టవు. ప్రత్యామ్నాయ పద్ధతులు చెబుతోంది ద్రౌపది. అయితే ఆమెను కాదనడానికి వీల్లేదు, అవునటానికి వీల్లేదు. నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం మాట ఇచ్చినట్టుగా, పెద్దల దగ్గర మాట ఇచ్చినట్టుగా, దాని పేరే సత్యము. సత్యము అని అంటే అర్థం ఏమిటో తెలుసునండి. సత్యము అని అంటే త్రికాల అబాధ్యము,
3 కాలాల్లో ఏదైతే చెడకుండా ఏకరూపంగా ఉంటుందో అది సత్యము. ఆ సత్యాన్ని నేను పాటించాలి. నేను పాటించకపోతే మనకు పాపం వస్తుంది. మనం కథానాయకులం కాం. మన బతుకు లేదు. ధర్మేణ పాపం అపనుదతి. ధర్మం చేతనే పాపం అనేదాన్ని మనం పోగొట్టుకోవాలి. కాబట్టి ధర్మ త్యాగం నేను చెయ్యను అని చెప్పాడు. కాసేపు చూచాడు. పక్కనున్నాడు భీమసేనుడు. ఆయన కూడా అందుకున్నాడు, కాదయ్యా ఇది సరైన పద్ధతి కాదు. మనము అశక్తులం కాదు, చేతగాని వాళ్ళలాగా చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన అవసరం మనకి లేదు అని ఆయన చెప్పాడు. ఆయన బాగా ఒత్తిడి చేశాడు. ధర్మరాజు ఏం మెల్ల. చివరికి ద్రౌపది ఒక మాట అంది. అంటే భారతంలో కాదు కానీ భారవి కిరాతార్జునీయంలో అనిపించాడు ఇదే ఘట్టాన్ని. ఏమన్నాడంటే, అధ క్షమామేవ నిరస్త విక్రమ చిరాయ పర్యేషి సుఖస్య సాధనం విహాయ లక్ష్మీపతి లక్ష్మ కార్ముకం జటాధరస్సం జుహుధీహ పావకం అన్నది. ఏమయ్యా ధర్మరాజా, నీవు శాంతి శాంతి అని శాంతి మంత్రాన్ని జపిస్తున్నావు. అదే సర్వకాల సర్వావస్థల్లో నీకు సుఖమవుతుంది అనేటువంటి భావన ఉన్నట్టయితే నీకు ఆ ధనుస్సు ఎందుకు, బాణాలు ఎందుకయ్యా? ఆ విల్లు బాణాలు తీసి అవతల బారేసి ఈ అరణ్యంలో ఒక మూల కూర్చుని అగ్నిహోత్రాన్ని అర్చన చేసుకుంటూ కాలక్షేపం చెయ్యి అన్నది. అంత స్థాయికి వెళ్ళింది. భారతంలో వ్యాసుల వారు కూడా ద్రౌపది చేత ఇంచుమించు అటువంటి మాటలు అనిపించాడు. అంటే ధర్మరాజుకి ఓ పెద్ద భయంకరమైనటువంటి సమస్య ఇది. ఆంతరంగిక సమస్య. మనకు సమస్యలు బయట నుంచి వస్తాయి, లోపల వస్తూ ఉంటాయి. ఇంటి సమస్యలు, ఇంట్లో వాళ్ళు మన్ని ఇరకాటంలో పెట్టేస్తారు. ధర్మరాజు ఏమీ చేయలేకపోతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఏమైపోతుంది? నేను ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని పాటించకపోతే ఏమీ ప్రయోజనం లేదు. నేను ధర్మరాజు అనేటువంటి పేరు నేతి బీరకాయ లాంటిది అయిపోతుంది. ఎందుకది? ధర్మరాజును విశేష సమాఖ్య నిరర్ధకంబుగా అన్నని శిశుపాలుడు ఆక్షేపించాడు. అటువంటి పరిస్థితి రాకూడదు అని వీళ్ళిద్దరూ 2 వైపులా కూర్చుని చెప్పిందే చెప్పడం. ఏమిటి చెప్పింది? ఇంక నువ్వు అరణ్యవాసం చేయవద్దు, అజ్ఞాతవాసం చెయ్యలేము. మనం వెళ్ళి కావలసినటువంటి వాళ్ళందరితో పాటు చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకుని దుర్యోధనుడితో యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో వాడిని జయించి రాజ్యం ఏల్దాము అని చెప్పారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ద్రౌపదికి భీముడికి ప్రధానంగా క్షత్రధర్మం మీద మక్కువ, ధర్మరాజుకి ప్రధానంగా శాశ్వత ధర్మం మీద మక్కువ. క్షత్రధర్మము శాశ్వత ధర్మము అని ఉంది. భగవంతుడు అన్నాడు, భగవంతుని గురించి భగవద్గీతలో చెప్పారు, త్వం అవ్యయ శాశ్వత ధర్మ గోప్త అని అన్నారు. శాశ్వతమైన ధర్మాన్ని రక్షించేటువంటి వాడు భగవంతుడు. ఇవన్నీ కూడా కాలికమైన ధర్మాలు, ప్యూర్లీ టెంపరరీ, ఎప్పుడూ కూడా నిలకడగా ఉండవు. అటువంటి ధర్మాన్ని పాటించమని చెప్తున్నారు ద్రౌపదిను భీముడు. ధర్మరాజు కాదు, ఇవి కాదు, ఇవి ఆగమ అపాయన, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, తాను స్థితిక్షస్వ, వాటిని సహించు అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ధర్మరాజు వీళ్ల స్థాయి కంటే పై స్థాయిలో ఉండి ఆలోచిస్తున్నాడు. వీళ్ళు ఎంతసేపు తమ స్థాయి, భూమి, రాజ్యము, పరిపాలన, శత్రు సంహారం, క్షత్రియుడైనటువంటి వాడు శత్రువుల్ని మిగల్చకూడదు, బాలుడని తలచి రిపుతో ఏలాగున కలిసి ఉనికి ఇది కార్యమే, ఉత్కీల అనల కణం ఇంచుక చాలదే కాల్పంగ ఉగ్రశైలాటవులని అంటారు. ఓ చిన్న కణం, నిప్పు కణం, మనం అగరవత్తు వెలిగిస్తాం, వెలిగించిన తర్వాత మంట ఆర్పేసేసి ఆ అగ్ని మాత్రం అక్కడ ఉండేట్టుగా చేసేటప్పుడు ఇట్ట అంటే ఓ చిన్న కణం మన మీద పడుతుంది, మనం కట్టుకున్నటువంటి పట్టుబట్ట కాలిపోతుంది, పట్టుబట్టతో పాటు మనం కూడా కాలిపోతాం. దాని ప్రారంభ స్థితిలో దాని ప్రమాణం ఎంత అయినా దాన్ని ఉపేక్షించకూడదు అని ధర్మరాజుని బోధిస్తున్నారు భీముడును ద్రౌపది. ఒక దశ దాకా ఆయన సమాధానాలు చెప్పాడు, సమాధానాలు చెప్పలేని స్థితికి వచ్చింది.
అప్పుడు ధర్మరాజు చేతులు పట్టుకున్నట్టు కూర్చుంటే ఎప్పుడెప్పుడు భక్తునికి సంకట పరిస్థితి వస్తుందో భగవంతుడు అక్కడికి వస్తాడు. వ్యాస భగవానుడు వచ్చాడు. వ్యాస భగవానుడు వచ్చి ఈ పరిస్థితి అంతా చూచి ద్రౌపదిని భీముణ్ణి కొంచెం ఓదార్చి, ధర్మరాజు మార్గమే సరైన మార్గము, ఇప్పుడు మీరు అర్ధంతరంగా వెళ్ళి యుద్ధం చేస్తే మీరు ఆ యుద్ధంలో గెలవరు, అంతేకాదు ఎవరు మిమ్మల్ని గొప్పవారు అనరు, మంచివారు అనరు, శ్రేష్ఠులు అనరు, ధర్మాన్ని పాటించారని అనరు. అటువంటి అప్రతిష్ట, మామూలుగా లోకంలో ఆ మాట ఉంది, వ్రతం చెడ్డ ఫలం దక్కాలి అని. వ్రతము పోతుంది, ఫలము పోతుంది. అటువంటి పరిస్థితి వచ్చేటువంటి స్థితిని నేను ఒప్పుకోను అని చెప్పి వాళ్ళిద్దరినీ శాంతింపచేశాడు. పాండవులలో ఇద్దరు, అంటే ఒకడు ధర్మరాజు, ఒకడు భీముడు, ఒకవైపు ద్రౌపది. ఈ ద్రౌపదిని ఏమంటారంటే బుద్ధిస్థానీయ అని అంటారు. పాండవులందరూ కూడా 5 ఇంద్రియాలైతే ఆ ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి ఒకానొక బుద్ధిస్థానీయంగా ఉండేటువంటిది ద్రౌపది. ఇదంతా ఒక మానవుని దేహస్థితిలోనే సమన్వయం చేసేటువంటి విషయాలు కూడా ఉన్నాయి మనకి. కాబట్టి బుద్ధిస్థాని అయినటువంటి ద్రౌపది ధర్మరాజు యొక్క బుద్ధిని కాసేపు కడగటానికి ప్రయత్నం చేసింది, కానీ అది నిశ్చలంగా ఉంది. సాధారణంగా లోకంలో చెప్పగా లొంగిపోతారు మనుష్యులు. మంచిది కానిది మంచిదనిపిస్తారు, చెడ్డదానిని మంచిదనిపిస్తారు, మంచిదాన్ని చెడ్డదనిపిస్తారు. ఇది తర్క బలం చేత సాధ్యమవుతుంది. కానీ ధర్మరాజు అవిచలితుడు, ఏ కొంచెము కదల్లా, ఏ కొంచెం మెదలకుండా ఆయన తన స్థితిలో ఉన్నాడు. మనస్సులో తలుచుకుని ఉంటాడు వ్యాస భగవానుడు వచ్చాడు, భీముణ్ణి వారించాడు, ద్రౌపదికి ఉపశమన వాక్యాలు చెప్పి అటు పక్కన ఎవరెవరున్నారో చూడండి అయ్యా, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, వాళ్ళని జయించడం మీకు సాధ్యమవుతుందా? భీష్ముడంటే ఆజన్మ బ్రహ్మచారి. బ్రహ్మచర్యం అంటే శక్తి, శరీరంలో శక్తిని ఇంత అని పరిమాణం చెప్పడానికి వీలు లేకుండా పెంచుకోవడం అన్నమాట బ్రహ్మచర్యం అనే మాటకు అర్థం. అది బ్రహ్మమునందు చరించేటువంటి వాడు, శక్తిని నిస్సృతం కాకుండా చూసుకునేటువంటి వాడు. ఆ భీష్ముడిని గురించి ఆదిపర్వంలో చెప్తారు. అతని యొక్క గుణగణాలని గురించి, అతని యొక్క విద్యా వైభవాన్ని గురించి, పరాక్రమాన్ని గురించి. త్రిసప్తకృత్వః జగతీపతీనాం హంత గురుర్యస్య స జామదగ్నియః. పరశురాముడు 21 పర్యాయాలు రాజులందరినీ వెతికి చంపాడు. అటువంటి పరశురాముడు భీష్ముడి దగ్గరకు వచ్చి ఓడిపోయినాడు. అటువంటి వాడు, అటువంటి భీష్ముణ్ణి మీరు తక్కువ అంచనా వేయొద్దయ్యా. ద్రోణాచార్యుడంటే బాగా పుష్టిగా, తుష్టిగా, హాయిగా ఆకాశం దాకా పెరిగినటువంటి అస్త్ర విద్యకంతటికీ ప్రతిరూపం ఆయన. అశ్వత్థామేం తక్కువ వాడు కాదు, కర్ణుడేమీ చేతగానివాడు కాదు. అటువంటి వాళ్ళని గెలవాలి అని అంటే మీరందరూ సాధించవలసింది చాలా ఉంది అని చెప్పి ప్రతిస్మృతి అనేటువంటి ఒక విద్యను ధర్మరాజుకు ఉపదేశించి ఒక ఉపాయం చెప్పాడు. అయ్యా, మీరు దివ్యాస్త్ర సంపాదన చెయ్యాలి. ఎందుకనంటే మీరు ఎవరితో ఎదుర్కొనాలో, ఎవరిని సంహరించాలో, ఎవరిని గెలిచి రాజ్యం పొందాలో వాళ్ళు సామాన్యులు కారు. వాళ్ళని తక్కువ స్థాయిలో మీరు అంచనా వేస్తే దెబ్బతింటారు. కాబట్టి మీకు కావాల్సింది ఏమిటంటే దివ్యమైన అస్త్రబలము. దివ్యమైన అస్త్రబలం ఉంటే తప్ప మీరు గెలవరు అని కృష్ణద్వైపాయనుడు పాండవులకు హితం చెప్పి ప్రతిస్మృతి అనేటువంటి ఒక విద్యను ఉపదేశించి వెళ్ళాడు. అప్పుడు ఆయన సూచనగా చెప్పాడు, ఏం కావాలయ్యా అంటే పాశుపతాస్త్ర సంపాదన మీరు చేయాలి. పాశుపతాస్త్రము అని అంటే పశుపతికి సంబంధించిన అస్త్రము. పశుపతి అంటే శివుడంటే లయకారుడు. సృష్టినంతటినీ కూడా చుట్టబెట్టి ఒక్కసారిగా నదిపి అవతల పారేసేవాడు ఆయన. ఈ జగత్తునంతటినీ కూడా ఏం చేస్తాడట, భస్మీభూతం చేసేసి, అంటే బూడిదగా చేసి దాన్ని వంటికి రాసుకుంటాడట.
అటువంటి వాడు ఆయన పేరే పశుపతి. పశువులంటే మనం ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు అనుకుంటాం. మనం అందరం పశువులమే. కర్మబంధం అనేటువంటి పాశంలో చిక్కుకున్నటువంటి ప్రతి జీవి కూడా పశువే. వాళ్లకు పాలకుడు ఆయన. అటువంటి పశుపతిని మెప్పించి మీరు పాశుపతాస్త్రాన్ని సంపాదించండి అయ్యా, అది మీకు చిట్ట చివరికి జరిగేటువంటి మహాసంగ్రామంలో మీకు ఉపకరిస్తుంది అని బోధ చేసి పంపించాడు. అప్పుడు క్రోధంబు పాపంబు క్రోధంబునన చేసి అగు చువ్వె ధర్మకామార్థ హాని. ధర్మరాజు మన భీమసేనుడికి చెప్పిన మాటలు ఇవి, కొంచెం మనం పట్టించుకోవాల్సిన విషయాలు. క్రోధం మీకందరికీ తెలుసును. భగవద్గీతలో ఒక విషయం చెప్పారు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. నువ్వు గెలవాల్సింది దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి, శకునుని కాదయా, క్రోధాన్ని, కామాన్ని. దుర్యోధనుడంటే కామము, కర్ణుడంటే క్రోధము. ఈ రెండు మహాశక్తులను ఎవడైతే సంహరిస్తాడో వాడు గెలుపు పొందినట్టు. అనేక సందర్భాల్లో భారతంలో ఈ విషయం చెప్తారు. ధర్మరాజు ఏడ్చిన ఏడుపు అంతా ఇంతా కాదు. 18 అక్షౌహిణుల సేనను సర్వనాశనం చేసి పారేశాను, నాకు ఈ రాజ్యం వద్దు, ఏమొద్దని ఏడ్చాడు. మనకి శాంతి పర్వంలో వస్తుంది ఆ కథ. అంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నీ మొహం, నువ్వు వీళ్ళందరినీ చంపా అనుకుంటున్నావు కానీ అసలు చంపవలసిన దాన్ని చంపలేదయ్యా, దాన్ని చంపినప్పుడే నీకు సార్థకత వస్తుంది అని చెప్పాడు. అది ఆ ఘట్టం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. కాబట్టి కామక్రోధ జయము ఎవడైతే పొందుతాడో వాడు మహావీరుడు. అది చెప్పి ఈ వ్యాసుడు వాళ్ళకి ప్రతిస్మృతి అనేటువంటి విద్య నేర్పి పాశుపతాస్త్ర సంపాదనకు ప్రేరణ చేశాడు. ఆ ప్రేరణ చేసిన తర్వాత ఆ పాశుపతాస్త్ర సంపాదన కోసం అర్జునుడు ఇంకా అరణ్యంలో కొన్ని హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే వెంటనే భగవంతుడు ప్రత్యక్షంగాడు. తపస్సు చేసినటువంటి వాళ్ళందరి యొక్క పాట్లు మనం గమనించాలి. వాళ్ళని పరీక్ష చేస్తారు. పరమేశ్వరుడు ఏం చేశాడు, మూకాసురుడు అనేటువంటి వాడిని ఒక పందిగా చేసి వాడి వెంట తరుముకుంటూ తాను ఒక ఎరుకు రాజుగా వచ్చి, ఒక కోయ దొరలాగా వచ్చి, కొట్టకు ఈ ఏటు నాది అన్నాడు. అర్జునుడు బాణం వేశాడు. శివుడు అటువైపు నుంచి ఇద్దరు బాణం వేశారు. ఆ 2 బాణాలు 2 డొక్కల్లో గుచ్చుకుంటే ఈ పంది గిర్రన తిరిగిందిట. ఎటువైపు నేల కాంచుకోవాలో తెలియక ఆ వేదనతో అది ఎట్లా ఉందంటే, మందర పర్వతం సముద్రంలో అమృతం కోసం మందర పర్వతం తిరుగుతుందే ఆ రకంగా తిరిగిందని అన్నారు. అటువంటి పరీక్ష చేసిన తర్వాత బాణాలు లేకుండా చేశాడు. ఆయన అవతలవాడు దేవుడు కదా, శివుడు, పరమశివుడు. అర్జునుడికి బాణాలు లేకుండా చేశాడు. బాణాలు లేకుండా చేస్తే అర్జునుడికి కోపం వచ్చింది. గాంధీవం ఆ ధనుస్సునే పెట్టి ఆ శివుని తలకాయ మీద పగిలేట్టుగా దెబ్బ కొట్టాడు. అయితే శివుడి తలకాయ కాబట్టి పగలదు. అక్కడ గంగమ్మ ఉంది, అక్కడ చంద్రరేఖ ఉంది, ఆయన పరమేశ్వరుడు, ఆయన అక్షోభ్యుడు, అవధ్యుడు. దైవం యొక్క లక్షణాలు అవి. అక్షోభ్యుడు, దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత అని భగవద్గీతలో చెప్పిన భగవన్ లక్షణాలు ఉన్నాయే, అవన్నీ అక్కడ అన్వయించినాయి. కాబట్టి ఆ పరమేశ్వరుడు అంత దెబ్బతిని హాయిగా నవ్వుతూ అర్జునుడిని కౌగిలించుకున్నాడు. అర్జునుడికి పాశుపతాస్త్రం అనేది ఇచ్చాడు. ఆ తర్వాత అర్జునుడు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దేవలోకంలో ఉండేటువంటి దేవతలందరినీ కూడా చాలా సంతృప్తిపరిచాడు. అక్కడ ఒక పెద్ద పరీక్ష వచ్చింది ఆయనకి. అక్కడ ఒక పరీక్ష వచ్చింది. ఏమిటా పరీక్ష? ఊర్వశి అనేటువంటి ఒక అప్సరస వరించింది. ఈయన ఊర్వశి అంటే మహాసౌందర్యవతి.
అంత సౌందర్యము సృష్టిలో ఇంకెవరికి ఉండదు. అటువంటి ఊర్వశి వరించింది. నాకు సుఖాన్ని ప్రసాదించు అని అడిగింది. ఆయన వెంటనే అర్జునుడు, అమ్మా, మా వంశంలో పురూరవుడనేటువంటి ఒక రాజు ఉన్నాడు పూర్వం. ఆ పురూరవుడికి నువ్వు భార్యవయ్యావు ఒకప్పుడు. కాబట్టి మాకు మా అమ్మ వరసో మా అమ్మ వరసో అవుతావు, తల్లి వరస అవుతావు నువ్వు, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పాడు. ఊర్వశి కోపం వచ్చింది. నీవు నపుంసకుడివి అవుతావు, పేడివాడివి అవుతావు అని శాపం ఇచ్చింది. అయితే కొన్ని శాపాలు అనుగ్రహాలు అవుతాయి. ఈ శాపం అర్జునుడికి చాలా బాగా పనిచేసింది. అజ్ఞాతవాసంలో తన్నెవరూ గుర్తించకుండా ఉండడానికి తగినటువంటి రక్షణ కవచంగా తయారైంది. అందుకనే అంటారు, దశరథ మహారాజు అంటాడు, శాపోపి అదృష్టతనయానన పద్మశోభే సానుగ్రహో భగవతామయి పాతితోయం అని ఆ ఋషికుమారుడు ఋషి శపించినప్పుడు దశరథుడు అనుకుంటాడు, శాపము కూడా వరం అవుతుంది. ఈ ఇంద్రుడితో చెప్పాడు, ఇట్లాగా ఊర్వశి నన్ను శపించింది అని అంటే, పర్వాలేదులే, నీకు అది ఉపకారంగా అవుతుంది. అజ్ఞాతవాస సమయంలో ఆ సంవత్సర కాలంలో నీకు అదొక రక్షణ కవచంగా తయారవుతుంది అని చెప్పాడు. ఈ విధంగా పాండవులు అరణ్యవాసంలో అనేకమైనటువంటి మహర్షుల ద్వారా జ్ఞాన సంపదని, తపస్సు ద్వారా అస్త్ర సంపదని సంపాదించుకున్నటువంటి వృత్తాంతాన్ని ఇప్పటి వరకు మనం చూచాం. ఈ పూటకు స్వస్తి.